హాయ్ రాబాబు గారు, లాంగ్ టైం అండి. నైస్ టు మీట్ యూ. థ్యాంక్ యూ అండి, ప్లెజర్ ఇస్ మైన్. చెప్పండి సార్. సార్ ఏంటి ఈ మధ్య చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నారు? లో ప్రొఫైల్ ఏం లేదు సార్. అంటే మీరు నేను అసలు పబ్లిక్లో కనపడటమే తక్కువ, అది జనరల్గా ఫస్ట్ నుంచి అంతే. బట్ ఐ థింక్ కోవిడ్ తర్వాత అనుకుంటా, ఐ థింక్ ఇప్పటిదాకా కొంచెం బిజినెస్ గేర్స్ షిఫ్ట్ చేసామన్నమాట. సో థియేట్రికల్ బిజినెస్ చాలా అన్సర్టన్గా ఉంది కాబట్టి మనం తీసే సినిమాలకి ఇంకా అన్సర్టన్గా ఉంటుంది. సో అందుకని చెప్పేసి వీ వెంట ఇన్ టు ప్రొడక్షన్. సో లాస్ట్ 3-4 years వీ ఓన్లీ బీన్ ఎక్కువ కాంటెంట్ ప్రొడ్యూస్ చేస్తాం రకరకాల ఓటీటీ ప్లాట్ఫామ్స్కి, బెన్కి, జీ5కి, తర్వాత సోనీకి. సో వీ బీన్ వెరీ బిజీ. ఓకే. యాక్చువల్లీ కాంటెంట్ ప్రొడక్షన్లో వీ బీన్ వెరీ బిజీ. సినిమాల్లో యాక్ట్ చేయటం ఏంటంటే నేను బాగా సెలెక్టెడ్గానే చేసేవాడిని ఫస్ట్ నుంచి. అవును. సో ఇప్పుడు కూడా అదే 2-3 సినిమాల్లో యాక్ట్ చేసి ఉంటాను, బాగా సెలెక్టెడ్గా, ఏదో తెలిసిన డైరెక్టర్లు, నచ్చిన స్క్రిప్ట్లు అలాంటివి. నేను ఇంతకుముందు చెప్పినట్టు నేను చేసే సినిమాల కంటే వదిలేసే సినిమాలు ఎక్కువ ఉంటాయి నా దగ్గరికి వచ్చాయి, ఎందుకంటే ఫర్ సమ్ రీజన్ అది అదర్. సో ఫస్ట్ నుంచి కూడా మీ కెరియర్ చూస్తే మీరు కామెడీస్ చేశారు, క్రైమ్ థ్రిల్లర్స్ చేశారు, హారర్ సినిమాలు చేశారు, ఈవెన్ ఒక పందిని పెట్టి హీరో కింద పెట్టి ఒక సినిమా చేశారు. ఒక మిక్స్ ఆఫ్ జానర్స్. అసలు ఒక టైంలో ఎర్లీ ఆన్ ఎవరో మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో డైరెక్టర్స్ ఎవరో అంత మిక్స్ ఆఫ్ జానర్స్ టచ్ చేసి ఉండరు. కరెక్ట్. డూ యూ థింక్ యూ ఆర్ ఆల్వేస్ అహెడ్ ఆఫ్ టైమ్ ఆ టైంలో? అలా ఎప్పుడు అనుకోలేదండి నేను ఐ అహెడ్ ఆఫ్ టైం అని చెప్పేసి. నాకేంటంటే బేసిక్గా ఆ టైంలో ఏది చేయాలనిపిస్తే దాని మీద 100% ఎఫర్ట్ పెట్టి వర్క్ చేస్తూ ఉంటాను. అంతేగాని అది ఇవాళకి రెలవెంటా లేకపోతే నేను అహెడ్ ఆఫ్ టైం తీస్తున్నానా ఈ థాట్ ప్రాసెస్ ఉండదు. ఓకే, ఇప్పుడు ఒక మంచి హారర్ సినిమా తీయాలనిపించింది, సరే దాని గురించే ఆలోచించి ఎలాంటి హారర్ సినిమా అయితే మనం ఎగ్జిక్యూట్ చేయగలం మన కేపబిలిటీస్కి అని చెప్పి దాని మీద ఫుల్ ఎఫర్ట్ పెట్టి చేస్తాను. అంతేగాని అది ఇప్పుడు ఎవరు హారర్ సినిమాలు తీయట్లేదు, 5 ఏళ్ల తర్వాత హారర్ బెటర్గా ఉంటుంది, ఇవన్నీ అంత థాట్ ప్రాసెస్ ఉండదండి. ఆ టైంకి ఏది చేయాలనిపిస్తే చేసుకుంటూ వెళ్ళిపోవటం అంతే. అది నథింగ్ స్పెషల్ అబౌట్ దట్. మీ కామెడీ ఒక టైప్ ఆఫ్ చాలామంది ఈవీవి గారు ఉన్నారు, జంధ్యాల గారు ఉన్నారు, గ్రేట్ పీపుల్. ఇప్పుడు చూసుకుంటే అనిల్ గారు ఉన్నారు, అలా రకరకాలు ఉన్నారు. బట్ ఒక మిడిల్ గ్రౌండ్లో ఒక టైంలో ఒక ట్రాన్సిషన్ ఫేజ్ అనుకోవాలి మీది. ఒక టైప్ ఆఫ్ జానర్ షిఫ్ట్ చేశారు కామెడీలోనే, ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్, ఇప్పుడు వ్యాకీ కామెడీ అని వచ్చేమో, అవును. ఆ టైప్ ఆఫ్ కామెడీ చేసినప్పుడు దోస్ టైమ్స్ ఆర్ డిఫరెంట్. ఇప్పుడు ఈజీగా ఇప్పుడు అవే కామెడీలు ఇప్పుడు చేస్తే కొంతమంది బాడీ షేమింగ్ అంటారు, కలర్ షేమింగ్ అంటారు. టైమ్స్ హ్యావ్ చేంజ్డ్ సో మచ్ కదా. అంతేగా సార్, కాలాన్ని బట్టి మనం కూడా మారాలి. బట్ ఏంటంటే ఇంత సోషల్ అవేర్నెస్, ఈ జోక్ పెడితే వాళ్ళు హర్ట్ అవుతారు, ఈ జోక్ పెడితే వీళ్ళు హర్ట్ అవుతారు అనే అంత థాట్ ప్రాసెస్ ఉండేది కాదు అప్పుడు. ఎందుకంటే ఫస్ట్ ఐ థింక్ సోషల్ మీడియా ఉండేది కదా అప్పుడు. అవును, సోషల్ మీడియా లేదు. దిస్ ఇస్ బిఫోర్ యూట్యూబ్, బిఫోర్ వాట్సాప్. అప్పుడు నుంచి చేసుకొచ్చిన సినిమాలు కాబట్టి మేబీ జనం ఇంకా స్పోర్టివ్గా ఉండేవాళ్ళేమో. ఇప్పుడు ప్రతిదీ సెన్సిటివ్గా, టచీగా అనిపిస్తుంది. ఏది మనం ఒక డైలాగ్ పెట్టాలన్నా 100 సార్లు ఆలోచించి ఇది ఎవరినన్నా హర్ట్ చేస్తుందా అని ఆలోచించి అంత పెట్టాల్సి వస్తుంది. ఇంతకుముందు అంత ఆలోచించేవాళ్ళం కాదు. జనరల్గా జోక్ అంటే జోకు అలా వెళ్ళిపోయేవాళ్ళం. బట్ ఇప్పుడు ఆ ఫెసిలిటీ లేదు మనకి. ఎందుకంటే ఎవ్రీబడి ఈజ్ వెరీ, లైక్ యూ సెట్, వెరీ సెన్సిటివ్ అబౌట్ థింగ్స్. అండ్ మనం ఫిల్మ్ మేకర్స్గా ఇంకా ఎక్కువ సెన్సిటివ్గా ఉండాలి. అది. అండ్ కామెడీ కూడా నవ్వించడం ఇప్పుడు ఈజీయా అప్పుడు ఈజీయా? ఎందుకంటే నవ్వించడం ఎప్పుడూ డిఫికల్టే సార్. ఓకే. మీకు కామెడీకి ఏంటంటే ప్రాబ్లము, కామెడీ కెనాట్ బి యూనివర్సల్. వెరీ రేర్లీ ఇట్ ఈస్ యూనివర్సల్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మేము చూసేవాళ్ళం, హైదరాబాద్లో ఒక జోక్ నవ్వేవాళ్ళు సినిమాలో, మనం తీసిన సినిమాలో. ఆ జోక్కి నెల్లూరులో నవ్వేవాళ్ళు కాదు. ఓకే. వైజాగ్లో ఒక జోకుకి నవ్వేవాళ్ళు, దానికి హైదరాబాద్లో నవ్వేవాళ్ళు కాదు. ఓకే. సో కామెడీ ఈజ్ వెరీ డిఫికల్ట్. ఏది యూనివర్సల్గా మనం అందరినీ నవ్వించడం అనేది. బట్ వాట్ కెన్ వర్క్ యూనివర్సల్ ఏంటంటే సిట్యువేషన్ కామెడీ. లైక్ ఏనుగు తొండం గట్టికెచ్చలం. ఇప్పుడు ఏనుగు తొండం గట్టికెచ్చలం ఒక సిట్యువేషన్ కామెడీ.
అంటే ఆ సిట్యువేషన్ని మనం చూస్తేనే మనకు నవ్వు వస్తూ ఉంటుంది, ఫన్నీగా అనిపిస్తుంది. సో ఆ సిట్యువేషన్ లోపల మనం ఎలాంటి జోక్స్ పెట్టినా అవి పేలుతాయి. ఓకే. బట్ కామెడీ ఫర్ ద సేక్ ఆఫ్ కామెడీ చేసామనుకోండి, అది ఆ మొమెంటరీగా ఏదో నవ్వుతారు కొంతమంది, తర్వాత బయటకు వచ్చి ఒక ఏమీ లేదు సినిమాలు అంటారు. సో ద సిట్యువేషన్ హ్యాస్ టు బి ఫన్నీ, దాంట్లో హ్యూమర్ జనరేట్ చేయగలగాలి. అంటే ఇప్పుడు ఒక జోక్కి ఇప్పుడు ఈజీగా నవ్వుతారా జనాలు, అప్పుడు ఈజీగా నవ్వేవాళ్ళు అంటారా? అప్పుడు ఈజీగా నవ్వేవాళ్ళు సార్. ఎందుకంటే ఇప్పుడు వాడు ఫోన్ ఓపెన్ చేస్తే రోజుకు 400 జోకులు వస్తున్నాయి వాడికి. సో ఇప్పుడున్న జనాన్ని నవ్వించడం చాలా కష్టం. చాలా కష్టం. ఎందుకంటే అలా పైకి తీస్తుంటే జోకులు వస్తూనే ఉంటాయి, మీములని జోకులని వస్తూనే ఉంటాయి. సో వాళ్ళు టికెట్ ఇది ఫ్రీ, టికెట్ కొనుక్కుని థియేటర్కి వెళ్తే వాళ్ళు ఈ ఫోనుల్లో జోకుల కంటే మించి ఉండాలి అక్కడ ఫన్నీ కామెడీ. అప్పుడు అది నవ్వొచ్చి, లేకపోతే అలా క్యాజువల్గా చూస్తారు అంతే. సో ఇప్పుడే డిఫికల్ట్ అండి. అప్పుడు సరదాగా ఉండేది. అప్పుడు మామూలుగా చిన్న జోక్ కూడా పెద్ద లాఫ్టర్ వచ్చేది ఆడిటోరియంలో. అంటే ఇప్పుడు నవ్వడానికి కూడా కొంచెం ఆలోచించి ఎలా పక్క పక్కన చూసుకుని నవ్వుకుంటున్నారు. దాని గురించి కదండి. ఆ రోజుల్లో ఏంటంటే చిన్న జోక్ వేసినా కూడా, చిన్న డైలాగ్ జోకో డైలాగ్ పంచో ఉన్నా కూడా ఆడిటోరియంలో పెద్ద రెస్పాన్స్ ఉండేది. ఇప్పుడు మీరు ఎంత టెరిఫిక్ జోక్ పెట్టినా ఎక్కడో ఆ మూల ఈ మూల నవ్వు వినిపిస్తుంది, కానీ యూనివర్సల్ అవుట్లే జోక్. అంటే ఇంకొకటి ఏంటంటే ఏదన్నా జోక్ పండకపోవడం, మీరు అన్నట్టు రకరకాల సిచ్యువేషన్స్లో రకరకాల ఏరియాస్లో కూడా డిఫరెంట్గా ఉండొచ్చు. బట్ జోక్ పండకపోతే క్రింజ్ కామెడీ అంటున్నారు. రకరకాల టెర్మినాలజీ వచ్చేసిందండి ఇప్పుడు. సి ఏ జోక్ అయినా స్టాండ్ అలోన్గా సినిమాలో ఉంటే అది పండదు సార్. ఓకే. దట్ జోక్ ఆల్సో షుడ్ బి అ పార్ట్ ఆఫ్ ద నెరేటివ్, పార్ట్ ఆఫ్ ద స్క్రిప్ట్. కథని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నమే అయి ఉండాలి. సో అప్పుడు ఏమవుతుందంటే ఆ సిట్యువేషన్కి రెలవెంట్ అయ్యి ఆ జోకు మనకి ఇంకెక్కువ నవ్వు వస్తుంది. ఓకే. అంతేగాని ఊరికే ఒక జోకు సినిమాలో చెప్తే అది పెద్ద మొమెంటరీగా ఉంటుంది అనమాట అది. ఓకే. సో ఇప్పుడు సినిమా ఏనుగుతొండం గట్టిగా చలో అనే సినిమా కామెడీ, ఆబ్వియస్లీ ఆ కామెడీ అదంతా కనిపిస్తుంది. బట్ ఇన్హెరెంట్గా ఏదన్నా ఫిలాసఫీ ఉందా? లేకపోతే ఓల్డ్ పీపుల్ని, ఒక ఫ్యామిలీ రిలేషన్షిప్స్ వీక్ ఫ్రెజైల్ అయిపోవడం, లేకపోతే గ్రీడ్ ఎక్కువైపోవడం, ఒక బ్లడ్ రిలేషన్స్ని కూడా ఓవర్కమ్ చేసేయడం, అలాంటి ఫిలాసఫీ అన్న చెప్పడానికి ట్రై చేశారా? అది ట్రై చేయలేదు కానీ సార్, బట్ వాట్ ఐ టచ్డ్ అపాన్ ఇన్ దిస్ ఫిల్మ్ ఇస్, ఐ హ్యావ్ సీన్ మై ఫాదర్ ఆల్సో. ఓల్డ్ ఏజ్ కెన్ బి వెరీ లోన్లీ. ఓల్డ్ ఏజ్ కెన్ బి వెరీ లోన్లీ. ఓల్డ్ ఏజ్ చాలా ఒంటరిగా అనిపిస్తుంది. ఎస్పెషలీ మనతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేసిన పార్ట్నరు మనతో లేనప్పుడు ఇంకా ఎక్కువ ఒంటరితనం. సో ఆ ఒంటరితనం మనిషిని రకరకాలుగా ఆలోచించేలా చేస్తుంది. కొంతమందికి సూసైడల్ టెండెన్సీస్ వస్తాయి, కొంతమంది బ్యాగ్ వేసుకుని హిమాలయాస్కి వెళ్ళిపోవాలనిపిస్తుంది, ఇంకొంతమందికి ఇంకేదో చేయాలనిపిస్తుంది. సో దట్ లోన్లీనెస్ కెన్ బి టెరబుల్. ఒంటరితనం, ఆ ఒంటరితనం ఆస్పెక్ట్ని ఏనుగుతొండం గట్టిగా చలంలో టచ్ చేసాం అనమాట. సినిమా కూడా అలాగే స్టార్ట్ అవుతుంది. సో హౌ ఒక అలా లోన్లీగా ఉన్న ఒక ఏజ్డ్ రిటైర్డ్ పర్సన్ తన లైఫ్లో ఆ ఒంటరితనాన్ని ఎలా డీల్ చేశాడు, ఆ డీల్ చేయటం వల్ల వచ్చే ఇష్యూస్ అన్నీ ఏంటి, రఫ్లీ దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ అలాంటి సినిమా ఇది. బట్ దీన్ని మనం ఒక ఫిలాసఫీ లాగా, ఒక లెసన్ లాగా చెప్పాలి, హ్యూమర్తో చెప్పాం, నవ్వులతో చెప్పాం. ఓకే. మీరు నవ్వుతూ ఉంటారు, బట్ అట్ ద సేమ్ టైం ఆ అండర్ కరెంట్లో మీరు ఆ క్యారెక్టర్ ఫీల్ అవుతున్న పెయిన్ మీరు అర్థం చేసుకుంటారు. ఓకే. అది సో ఇప్పుడు నరేష్ గారి క్యారెక్టర్లో కూడా మీరు వదిలిన ప్రోమోల్లో కూడా ప్రతి ఎండింగ్ వచ్చేటప్పటికి ఆయన పేరు చెప్తారు. ఒక అమ్మాయి ఎవరు అడుగుతుంటే పేరు చెప్తూ ఉంటారు. అంటే ఒక నాటీ సైడ్, హట్కే సైడ్ ఏదన్నా ఉంటుందా నరేష్ గారికి సినిమాలో? ఈజ్ నాట్ నాటీ అండి సినిమాలో. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఆయన చాలా సిన్సియర్గా ఉన్నాడు. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన చాలా సిన్సియర్గా ఉన్నాడు. నాటీనెస్ ఏమీ లేదండి. ఓకే. ఒక చాలా సిన్సియర్గా అతను మళ్ళీ పెళ్లి చేసుకోవాలి అనే ఒక థాట్ ప్రాసెస్లోనే ఉంటాడు ఆయన. సో అది దేనికోసం, ఆయనే చెప్తాడు, నేను చాలా ఒంటరిగా ఉన్నాను లైఫ్లో, నాకు ఒక ఆసరా కోసం, నాకు కంపెనీ కోసం, ఓకే, నాకు ఒక సపోర్ట్ కోసం.
అందుకు పెళ్లి చేసుకుంటున్నాను, అంతేగాని మీరేదో అనుకుంటున్నారా అది కాదురా బాబు అని చెప్తాడు, వాడు పిల్లలకి చెప్తాడు అది. ఓకే. సరే, అండ్ సురేష్ బాబు గారి తర్వాత మీరు ఎక్కువ సినిమాల అసోసియేషన్ చేసింది రామోజీరావు గారు. రామోజీ ఫిల్మ్ సిటీ. మేబీ దిస్ ఈస్ ద ఫస్ట్ ఫిల్మ్ ఏమో కదా రామోజీరావు గారు లేకుండా చేసింది. అంతే సార్. సో అంతే. డూ యూ మిస్ హిమ్? ఓ ఎ లాట్ అండి. ఆయనతో నాకు చాలా ఐ ట్రావెల్ వెరీ క్లోజ్లీ విత్. ఆ సినిమాలు జరిగేటప్పుడు బాగా క్లోజ్గా ట్రావెల్ చేసేవాడిని ఆయనతో. ఆయన ఈజ్ అ గ్రేట్ పర్సన్, ఈజ్ అ గ్రేట్ ఏమంటారంటే ఈ దిస్ టైమ్ ఆఫ్ సొసైటీ, దిస్ టైమ్ ఆఫ్ హిస్టరీలో నేను బ్రతికున్నప్పుడు నా లైఫ్ టైంలో నేను ఒక అద్భుతమైన వ్యక్తిని కలిశాను సార్. అంటే యూ హ్యావ్ టు, ఆయనతో మీరు మాట్లాడి కాన్వర్జేషన్స్ పర్సనల్ లెవెల్లో చేయగలిగితే మీకు తెలుస్తుంది అసలు ఆయన ఎంత గొప్ప విజనరీ అండ్ ఆయనలో ఉన్న ఫిలాసఫీ. ఒకరోజు నేను ఆయనతో చాలా కాన్వర్జేషన్స్ ఉన్నాయి, చాలా నెంబర్ ఆఫ్ యానెక్డోట్స్ ఉన్నాయి. ఆయన పాపం నేను రోజు చూసేవాడిని, షూటింగ్ చూస్తుంటే ఆయన పొద్దున్నే వచ్చేవాడు 9 o'clockకి, సాయంత్రం ఒక 16-17 hours పనిచేసేవాడు సార్ ఆయన. ఒకరోజు ఏదో వేరే పని మీద ఆయన దగ్గరికి వెళ్తే ఆయనతో, ఏంటి సార్ ఇది ఇంతంతసేపు పని చేస్తున్నారు, మీరు కొంచెం ఎవరు ఓల్డర్, కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు కదా అని టక్కుమని, చనిపోయిన తర్వాత అంతా రెస్టే గారు అవి గారు అన్న. అంటే అది సడన్గా ఏదో అనిపిస్తుంది, కానీ ఒక్కసారి ఆలోచిస్తే కరెక్ట్ కదా, సో మచ్ డెప్త్ ఆయన చెప్పిన దాంట్లో. ఇలాంటి చాలా చాలా చెప్పేవారండి నాకు ఆయన ఇచ్చిన లైఫ్ అడ్వైస్లో. అవన్నీ వాటికి ఫాలో అవుతాను నేను. ఐ డోంట్ వాంట్ టు టెల్ వాట్ ఇట్ ఇస్, బట్ ఆయన చెప్పిన మాటలు నా మీద ఒక ఫిల్మ్ మేకర్గా, ఒక మనిషిగా ప్రొఫౌండ్ ఇంపాక్ట్ ఉందండి ఆయన చెప్పిన మాటలు. ఆయన పాలిటిక్స్ అవన్నీ తీసేయండి, మనకు అసలు సంబంధం లేని విషయాలని, బట్ ఆన్ అ పర్సనల్ లెవెల్ ఈజ్ అ గ్రేట్ మ్యాన్. అలాంటి మనుషుల్ని మనం లైఫ్లో ఐ డోంట్ థింక్ ఎక్కడో ఒకళ్ళనో ఇద్దరినో కలుస్తాం, అంతేనండి. ఓకే. నేను మీతో కొంచెం క్లోజ్గా ట్రావెల్ చేసిన ఒక వ్యక్తితో మీ గురించి మాట్లాడుతుంటే చలపతిరావు గారి గురించి మాట్లాడారు. దే చాలా హీ సో క్లోజ్ అండ్ సో బాండెడ్ టు హిస్ ఫాదర్. ఆయన తర్వాత కాలం చేశాక చాలా మిస్ అవుతున్నారు. బట్ వన్ థింగ్ అబౌట్ రవిబాబు ఈజ్ హీ డజంట్ షో ఇట్ అప్ ఆన్ హిస్ ఫేస్. ఎప్పుడు కూడా ఆ ఎమోషన్స్ బయట పెట్టడానికి ఆయన బయట పెట్టరని చెప్తున్నారు. హౌ డూ యూ కంట్రోల్ దోస్ ఎమోషన్స్? I don't control అండి. మై ఎమోషన్, మై హ్యాపీనెస్, మై గ్రీఫ్ is for me to personally deal with it. Okay. It is not for public exhibition or get any empathy or sympathy from other people. What I feel, what I miss is my personal feeling. I don't want to show it to the world. But you have to be strong కదా అలా If that is strength, then I am strong. But I don't know if strength is the right word there. Private is the right word. I just want to, there are some things in life which మనం కొంచెం ప్రైవేట్గా ఉంచుకోవాలి. I keep them private అండి. ఈవెన్ రామోజీరావు గారు ఇదైనప్పుడు కూడా ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ యూ. అసలు మీరు అక్కడ కనిపించడం, మాట్లాడడం, అసలు వాట్ వాజ్ గోయింగ్, నేను సమ్ పీపుల్ హూ ఆర్ వెరీ క్లోజ్ టు రామోజీరావు గారు అసలు ఎలా రియాక్ట్ అవుతారు ఏంటని ఐ వాజ్ అబ్జర్వింగ్. బట్ ఐ కెన్ సీ ఇట్ ఇన్ యువర్ ఐస్, బట్ మీరు అది చాలా కంట్రోల్డ్గా ఉంటారు. ఓ సార్, అది ఆ రోజు ఆయన చనిపోయిన రోజు వెరీ సాడ్ డే అండి. అది ఐ వాజ్ వెరీ సాడ్. అది ఎందుకో నన్ను బాగా ఎఫెక్ట్ చేసింది. తర్వాత ఆయన క్రమేషన్ రోజు మళ్ళీ వచ్చాను నేను. ఒక 2 days తర్వాత 1 day తర్వాత చేశారు. చేసి నేను వచ్చేసరికి జనం చుట్టూ ముట్టేశారు. ఎక్కడ నాకు అసలు ఆయన అది కనపట్లేదు అసలు. ఆయన క్రమేషన్ చేసే ప్లేస్ కానీ ఆయన ఇది కానీ కనపట్లేదు. ఎలాగరా బాబు అంటే నేను అలా తిరుగుతున్నాను దాని చుట్టూ, ఆ మండపం చుట్టూ తిరుగుతున్నాను. నాకు ఏమైనా ఎంట్రీ దొరుకుతుందో లోపలికి వెళ్దాం అని చెప్పేసి దొరకట్లేదు. పెద్ద వాళ్ళందరూ ఉన్నారు, సీఎంలు అందరూ ఉన్నారు, చుట్టూ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. వస్తుంటే అలా వస్తుంటే ఒక కార్నర్లో ఇలా చెక్క మెట్లు పెట్టి, నా చెక్క వుడెన్ పోడియం లాగా ఒకటి, ఇలాంటి కెమెరా ఒకటి దానిపైన పెట్టి ఒక కెమెరామెన్ షూట్ చేస్తున్నాడు. ఓకే. షూట్ చేస్తుంటే నేను అలా తిరుగుతుంటే అలా చూశాను పైకి. నా ఇంక చూశాడు, బ్రదర్ ఏంటి ఎక్కడ నా ఎంట్రన్స్ కనపడుతుంది? ఎక్కడా లేదు సార్ మీకు, మీరు పని చేయండి సార్, ఇక్కడ పైకి వచ్చేయండి అన్నాడు. చెయ్యి ఇచ్చాడు. ఆ చెక్క ఎక్కి ఆ పైన నుంచున్నాను సార్ నేను. ఓకే. ఎవరికి తెలియదు నేను పైన ఉన్నట్టు. సో పైనుంచి క్లియర్గా ఆయన నాకు కనపడుతున్నాడు. ఆయన ఆ కార్యక్రమం అంతా కనపడుతుంది. అదంతా ఫినిష్ అయిపోయింది.
చాలా థ్యాంక్స్ బ్రదర్, నాకు ఈ ప్లేస్ ఇచ్చేవా చూడటానికి అంటే ఆ కెమెరామెన్ ఒక గొప్ప మాట అన్నాడు, సార్ ఇది నేను ఇవ్వలేదు సార్ మీకు, ఆయన ఇచ్చాడు సార్. సూపర్. సో కరెక్ట్గా దిగాను, దిగే టైంకి అందరూ వెళ్ళిపోయారు. గంధపు చెక్కలన్నీ పెట్టున్నాయి. సో నాకు కూడా పైనుంచి అందరూ పెడుతున్నారు గంధపు చెక్క, నేను కూడా పెట్టాలనుకున్నాను. సో కరెక్ట్గా అక్కడికి వెళ్ళేసరికి ఎవరు లేరు, కానీ సడన్గా ఒక మనిషి వచ్చాడు, వచ్చి ఒక గంధపు చెక్క ఇచ్చి పెట్టండి సార్ అన్నాడు. సరే గంధపు చెక్క పెట్టాను, మొత్తం అంతా కవర్ అయిపోయింది. జస్ట్ ఆయన ఆ వైట్ సాక్స్ వేసుకున్న కాళ్ళు మాత్రం బయట క్రమేషన్ చేశారు, ఫ్లేమ్స్ వస్తున్నాయి, ఆ వేడిగా ఉంది, మొత్తం ఇదైపోతుంటే, కానీ కరెక్ట్గా ఆ కాళ్ళ దగ్గర మాత్రం ఇంకా ఫ్లేమ్స్ రాలేదు. సో కరెక్ట్గా మనం ఆ కాళ్ళు టచ్ చేసి ఛాన్స్ ఇచ్చి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, నాకు లైఫ్లో ఈ ఆపర్చునిటీస్ అన్ని ఇచ్చి మీతో ట్రావెల్ అయ్యే ఆపర్చునిటీ ఇచ్చినందుకు అని అనుకుని ఇంకొచ్చేసాను. ప్రాబబ్లీ ఆయన కాల్ టచ్ చేసే లాస్ట్ ఆపర్చునిటీ కూడా అంతే అంతే సార్. ఆయన మరి నాకు ఎందుకు ఆయనతో ట్రావెల్ అయ్యే ఆపర్చునిటీ ఇచ్చాడు లైఫ్లో నాకు తెలియదు, బట్ గ్రేట్ మ్యాన్. నైస్ సార్. అగైన్ కమింగ్ టు సినిమా సార్, మీ సినిమా ఫస్ట్ నుంచి కూడా మీ జర్నీ చూస్తే యు ఆర్ ఎక్స్పోజ్డ్ సో మచ్ ఆఫ్ వరల్డ్ సినిమా అనిపిస్తుంది. నేను సినిమాలు చూస్తాను సార్. యాక్చువల్గా నా లెర్నింగ్ అంతా నేను ఎవరి దగ్గర పని చేయలేదు అసిస్టెంట్ డైరెక్టర్గా, కానీ నాకు తెలియదు. నా లెర్నింగ్ అంతా నా యంగ్ లేట్ టీన్స్ నుంచి యంగ్ అడల్ట్హుడ్ సినిమాల్లోకి వచ్చేదాకా ఏమైందంటే సినిమా థియేటర్లోనే స్పెండ్ అయిపోయింది సార్. నా లెర్నింగ్ అంతా సినిమానే. మా చిన్నప్పుడు ఎంత ఉండేది సార్ సినిమా టికెట్టు, క్యాజినో థియేటర్ మెడ్రాస్లో మంచి సీట్స్లో ప్రమాణం కూర్చుంటే ₹2.90 ఉండేది. ఎవ్రీ డే ₹5 ఖర్చు పెట్టి సినిమాకి వెళ్ళి ఉండే. ఓకే. ఎవ్రీ డే నైట్ షో నా లైఫ్లో కొన్ని సంవత్సరాలు సినిమా థియేటర్లోనే గడిచిపోయింది. ఎలాగంటే ఇంగ్లీష్ సినిమా అంటే బాగా ఇష్టం నాకు. చూసిన సినిమానే ఒక 15 సార్లు 20 సార్లు చూసేవాడు సార్ కంటిన్యూస్గా. ఇప్పుడులాగా 2 రోజులు ఆడి వెళ్ళిపోవడం కాదు కదా సినిమా. సినిమాలు వచ్చినాయంటే 3-4 వారాలు ఉండేవి థియేటర్లో. సో ఎవ్రీ సినిమాని 15 సార్లు 20 సార్లు 30 సార్లు 40 సార్లు చూసిన సినిమాలు కూడా ఉన్నాయి. ఇది కంటిన్యూస్గా ఎవ్రీడే. సో నా ఫిల్మ్ జర్నీలో నా లెర్నింగ్ అదే, సినిమాలు చూడటమే నా లెర్నింగ్. ఓకే. సో చూసినన్ని ఇంగ్లీష్ సినిమాలే కాబట్టి ఎక్కువ, ఎప్పుడన్నా ఒకసారి హిందీ సినిమా కానీ, మెడ్రాస్లో ఉండేవాళ్ళం కాబట్టి అప్పుడప్పుడు తమిళ సినిమాలు. సో ఎక్కువ ఇంగ్లీష్ సినిమాలకి ఎక్స్పోజ్ అవ్వటం వల్ల నా మీద మేబీ ఆ ఇంగ్లీష్ సినిమాల ఇన్ఫ్లుయెన్స్ ఉండుండొచ్చు అని అనుకుంటున్నాను నేను. మరి అంటే ఇప్పుడంటే ఓటీటీలో మనకి కంటెంట్ బాగా అవైలబిలిటీ పెరిగిపోయిందండి. అప్పట్లో బియాండ్ థియేటర్స్ ఏముండే మీకు? ఏముండేది కదా సార్. తర్వాత లేట్గా వచ్చినాయండి, వీడియో క్యాసెట్స్ వచ్చినాయి. ఓకే. అవి కూడా స్టక్ అయిపోతూ ఉండేవి. దాన్ని బయటికి తీసి మళ్ళీ రోల్ చేసి మళ్ళీ పెట్టేవాళ్ళం, కట్ అయిపోతూ ఉండేవి. దాని తర్వాత చాలా రోజుల తర్వాత సీడీలు వచ్చినాయి, దాని తర్వాత ఇప్పటికో డివిడీలు వచ్చినాయి, దాని తర్వాత ఇక లేజర్ డిస్క్ లైన్ వచ్చినాయి. బట్ థియేటర్కి వెళ్ళటమే, వేరే మార్గం లేదు. టీవీ కూడా లేదు కదా, టీవీలో కూడా వచ్చి టీవీ కూడా 90sలోనే కదండి. సో గ్రోయింగ్ అప్ ఒక 2-3 సినిమాలో 2-3 డైరెక్టర్స్ హూజ్ ఇన్ఫ్లుయెన్స్ ఈజ్ వెరీ మచ్ హై ఆన్ యూ అంటే ఏం చెప్తారు? ఇక్కడ మీ టోటల్ యాజ్ ఏ ఫిల్మ్ మేకర్గా మీకు ఐ యూస్ టు లవ్ మూవీస్ అండి. అప్పుడు అంటే ఇప్పుడు జేమ్స్ బాండ్ సినిమా వచ్చిందనుకోండి, 25 సార్లు చూసేవాడిని. సో అది ఒక డైరెక్టర్ ఇన్ఫ్లుయెన్స్ అని కాదు సార్, ఇట్ ఈస్ క్యూములేటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ మల్టిపుల్ డైరెక్టర్స్, ఒకళ్ళని కాదండి. ఇప్పుడు ఓటీటీ కన్సంప్షన్ కూడా అలాగే చేస్తారా? నేనా ఇప్పుడు అసలు టైం ఉండలేదు చూడటానికి. ఇక్కడ లేదు అసలు టైము. ఎప్పుడైనా పెట్టినా కూడా 10 నిమిషాలు పెడతాను. ఒక సినిమా చూడటానికి 7-8 రోజులు పడుతుంది నాకు. ఓకే. ఇప్పుడు ఆ ఫెసిలిటీ నాకు ఇవ్వకూడదు యాక్చువల్గా, బట్ ఎందుకో టెక్నాలజీ ఇచ్చింది మనకు ఆ ఫెసిలిటీ. బట్ యాక్చువల్గా సినిమా అంటే కూర్చుని ఫుల్గా చూడాలి. బట్ ఆ ఫెసిలిటీ ఉండటం వల్ల ఏం చేస్తున్నామంటే ఏ చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా ఆపి వేరే పని చేసుకుంటానికి. ఆర్ యూ డిసప్పాయింటెడ్ విత్ యువర్ సెల్ఫ్ అలా చేసినప్పుడు? అంటే ఒక సినిమా ఇప్పుడు థియేటర్లో కూర్చుని 2 గంటలు 3 గంటలు అలా కళ్ళు అప్పగించి చూస్తాం కదా, ఆ ఏజ్ నుంచి ఇప్పుడు ఎప్పుడు ఫోన్ వస్తే మనం పాస్ చేయగలం, లేకపోతే మనకు బోర్ కొడితే కాసేపు ఆపేసి మళ్ళీ బయటకు వెళ్ళగలం. అలాంటి సిచ్యువేషన్లో ఒక సినిమా లవర్గా ఒక డిసప్పాయింటెడ్గా ఉంటుంది కాదు సార్. అది ఒక ఫెంటాస్టిక్ ఫెసిలిటీ కదా సార్. అది యాక్చువల్గా చూస్తే అది ఫెంటాస్టిక్ ఫెసిలిటీ. బట్ నేను ఎందుకు అలా చేస్తున్నానంటే, ఇప్పుడు ఏదైనా గ్రిప్పింగ్ సినిమా చూస్తాను అనుకోండి, అలా జరగదు. ఈ మధ్యన ఏదో ఒక సినిమా చూశాను సార్, పేరు గుర్తురాట్లా, బట్ 2 hours 50 minutes ఎంత ఉంది సినిమా. నేను అసలు లెగవలేదు. ఓకే. ఫోన్ ఇంకా చూడలేదు, నాన్ స్టాప్ చూసాను సినిమా.
బట్ కొన్ని సినిమాలు ఏంటి సార్, ఇది బేసిక్గా కాంటెంట్ని బట్టే ఉంటుంది కదా. అవును. కంటెంట్ మిమ్మల్ని ఎంత ఎంగేజ్ చేస్తే మీరు అంతసేపు కూర్చుంటారు. బట్ కంటెంట్ ఎంగేజ్ చేయని సినిమాలు ఉంటాయి కదా, చాలా ఉంటాయి అలాంటివి. వాటికి ఏంటంటే ఆపేసి 10 నిమిషాలు మళ్ళీ చూద్దాంలే తొందరగా ఉంది ఆ టైప్లో అనిపిస్తుంది. తెలుగులో వాట్ ఈస్ ద లాస్ట్ ఫిల్మ్ యూ ఎంజాయ్డ్ ఎ లాట్? అసలు ఇంకా మీరు అన్నట్టు ఇప్పుడు స్టార్ట్ టు ఎండ్. సార్ నాకు తెలుగులో బాగా నచ్చిన సినిమా ఏదంటే సార్, బాగా పర్ఫెక్ట్ ఫిల్మ్ అనేది బొమ్మరిల్లు సినిమా వచ్చింది సార్, గుర్తుందా మీకు? ఐ లవ్ దట్ ఫిల్మ్. ఎందుకో అది చూసినంతసేపు చాలా ప్లెజెంట్గా, బ్యూటిఫుల్గా, ఎమోషన్స్ అన్నీ ఆనెస్ట్గా, పర్ఫార్మెన్సెస్ అన్నీ రియల్గా అనిపిస్తాయి. దాని తర్వాత నాకు అంత ఇంపాక్ట్ఫుల్గా అనిపించిన సినిమా పెద్ద గుర్తురాట్లేదు సార్. సడన్గా మీరు అడిగితే గుర్తురాట్లేదు, ఉండుంటుంది బట్ గుర్తురాట్లేదు. అంటే ఇప్పుడు కన్జంప్షన్ ఆఫ్ ఫిలిమ్స్ ఎగ్జాక్ట్లీ అంటే ఒకప్పుడు మీరు అనేటట్టు ఒక కలర్ఫుల్గా, ఒక ఎమోషనల్గా, ప్యాకేజ్డ్గా, ఎక్కడన్నా కొంచెం కమర్షియల్ ఎలిమెంట్స్, డ్యాన్స్లు, ఫైట్లు ఉంటాయి అక్కడ ఒకటి, అలా ఒక ఏమంటారంటే ఒక ప్లాటర్ కింద ఉండేది కదా. ఇప్పుడు సినిమాస్ ఆర్ మోర్ ఆఫ్ ఒక ఎడ్రినాలిన్ తీసుకొచ్చే మ్యూజిక్ కానీ, యాక్షన్ కానీ ఆ టైప్లో వస్తుంది. అసలు విచ్ టైప్ డూ యూ లైక్ మోర్? ఐ బేసికలీ లైక్ యాక్షన్ మూవీస్ అండి. నాకు పర్సనల్గా యాక్షన్ మూవీస్ అంటే ఇష్టం. బట్ నేను యాక్షన్ మూవీ తీలా, థ్రిల్లర్స్, ఇలాంటి సినిమాలే తీసుకుంటూ వచ్చాను. నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమైందంటే, మన సినిమాల్లో మన సొసైటీ వైజ్ చూసుకుంటే యాక్షన్ని రియల్గా ప్రజెంట్ చేయట్లేదు. సో ఎప్పుడైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఇప్పుడు అమెరికాలో సీరియల్ కిల్లర్ అన్నారు, వాడికి మోటివేషన్ అక్కర్లా, ఏం అక్కర్లేదు. ఒక సీరియల్ కిల్లర్ ఉన్నాడంటే ఉన్నాడు. ఎందుకంటే ఆ సొసైటీలో అంతమంది సీరియల్ కిల్లర్స్ వచ్చారు, పోయారు, పట్టుకున్నారు. సో వాళ్ళకి అది కామన్. ఇప్పుడు మన సొసైటీలో యాక్షన్ ఎలా జస్టిఫై చేస్తారు? మీరు రోడ్డు మీద వెళ్తున్నారు, లేకపోతే బస్ స్టాండ్లో ఉన్నారు, రైల్వే స్టేషన్లో ఉన్నారు, ఒక 50 మందిని కొడతా మీరు ఎప్పుడు చూడరు కదా. చూడరు. అవును, అవును. సో ఆ రియలిజం లేకుండా మనం యాక్షన్ని స్క్రిప్ట్స్లోకి ఇంటిగ్రేట్ చేస్తున్నాం. సో అప్పుడు మనం అది కనెక్ట్ అయిపోతున్నాం కదా, అది రియల్ అని చెప్పేసి. అందుకే చేయలేదా మీరు యాక్షన్ సినిమాలు? ఒక రీజన్ అదే సార్. ఏంటంటే నాకు యాక్షన్కి ప్రాపర్ ప్రిమైజ్ దొరకలే ఇప్పుడు. ఓకే. చేయటానికి ఇప్పుడు దొరికింది. సో అందుకని ఇప్పుడు నవ్ ఐఎమ్ మేకింగ్ అ యాక్షన్ థ్రిల్లర్. ఐఎమ్ ప్రొడ్యూసింగ్ అండ్ డైరెక్టింగ్ ఇట్. లాస్ట్ 9-10 monthsగా ప్రొడక్షన్ జరుగుతుంది అది. ఇప్పుడు చేస్తున్నాను. సో యాక్షన్ డ్రైవ్ చేయడానికి మీరు అన్నట్టు ఒక సిచ్యువేషన్ కానీ, లేకపోతే ప్రిమైజ్ కానీ లేకుండా బ్యాక్గ్రౌండ్ స్కోర్తో యాక్షన్ డ్రైవ్ చేస్తున్నారు సార్. అదంతా ఇక ఎవరిష్టం ఆడదండి. ఇప్పుడు ఈ బిజినెస్, ఇది క్రియేటివ్ ప్రొఫెషన్. అది ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు సినిమాలు తీసుకోవచ్చు, ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రజెంట్ చేసుకోవచ్చు. నా పాయింట్ అది కాదండి. ఎవ్రీబడి హ్యాస్ అ రైట్ టు డూ ఇట్. ఇట్స్ డెమోక్రటిక్. బట్ నా పర్సనల్ ఇదేంటంటే, రియల్ ఫీల్ కనుక క్రియేట్ చేయలేకపోతే దెన్ ఐ థింక్ ఐఎమ్ ఫెయిలింగ్ యాజ్ అ ఫిల్మ్ మేకర్. ఓకే. సో ఆ రియల్ ఫీల్ క్రియేట్ చేయడానికి ఆ ప్రిమైసు మన సోషల్ సినారియోకి లాక్ అయి ఉండాలి. మనం కనెక్ట్ అవ్వగలగాలి. ఎస్, దిస్ కెన్ హ్యాపెన్, ఇది రియల్గా ఉంది చూడటానికి అన్నట్టు అనిపించాలి కదా. అవును. సో ప్రతిదీ అన్రియల్, ప్రతిదీ ఫేక్ పెట్టి, నేను ప్రతిదీ పర్సనాలిటీ బేస్డ్ పెట్టి, ప్రతిదీ బీజిఎంతో రన్ చేయాలంటే ఒక సినిమా 2 సినిమాలు రన్ చేయడం, బట్ అన్ని సినిమాలు కష్టం కదా సార్. ఓకే సార్. క్రష్ అని చెప్పి సమ్ టైమ్ బ్యాక్ మీరు ఒక సినిమా చేశారు. బిగ్ మిస్టేక్ ఆఫ్ మై లైఫ్. ఎందుకంటారు? అంటే వాట్ హ్యాపెండ్ వాస్, అప్పుడు కోవిడ్ టైం అది. అంతకుముందు ఒక సినిమా తీసాం, ఆబ్రీ అని చెప్పేసి తీస్తే, ఆ సినిమా ఎవరో హిందీ బయరు ఇలాంటి సినిమా చెయ్యి, నేను తీసుకుంటాను. ఓకే. సరే అని చెప్పేసి యాక్చువల్గా అది వేరే ఎవరితోనో డైరెక్ట్ చేద్దాం అనుకున్నది. బట్ ఆ టైంకి సరే నేనే చేసేద్దాం ఫాస్ట్గా, 30-40 days అయిపోతుందేమో సినిమా అని చెప్పి స్టార్ట్ చేసి, ఇట్ వాజ్ అ కమింగ్ ఆఫ్ ఏజ్ ఫిల్మ్. అప్పటికే చాలా బోల్డ్ కాంటెంట్ వస్తుంది బయట అవన్నీ. సరే బోల్డ్ కాంటెంట్ అని చెప్పి చేశాను. ఇట్ వాజ్ అ బిగ్ మిస్టేక్ అండి. మా ఇంట్లో వాళ్ళే నన్ను తిట్టారు, ఎందుకు ఇలాంటి సినిమా చేశాను, అంత మంచి సినిమాలు చేసి ఇలాంటి సినిమా అయింది, తప్పు చేశాను, సారీ అని చెప్పేసి. ఇట్స్ బిహైండ్ అస్. యా. ఓకే. ఇప్పుడు మన ఆడియన్స్ మెచ్యూర్ అయ్యారు అనుకుంటున్నారా అలాంటి కంటెంట్? ఇట్స్ నాట్ అబౌట్ ఆ కంటెంట్, ఎప్పుడైనా చూస్తారు సార్. బట్ ఐ మేడ్ అ మిస్టేక్ బై మేకింగ్ దట్ కైండ్ ఆఫ్ కాంటెంట్. ఇంకొకళ్ళు చేయొచ్చు, అది కరెక్ట్ అవ్వచ్చు, సూపర్ హిట్ అవ్వచ్చు, ఇట్ డజంట్ మ్యాటర్. బట్ ఫర్ మీ పర్సనలీ ఐ థింక్ ఇట్ వాజ్ అ మిస్టేక్. అండ్ నా అదృష్టమో దురదృష్టమో తెలియదు, కరెక్ట్గా కోవిడ్ వచ్చి లాక్ అయిపోయింది సినిమా. అది థియేటర్స్ డిలే అయింది. డిలే కాదు, థియేటర్స్ లేవు వేయటానికి. ఓపెన్ అయినా కూడా వేసినా ఎవడొస్తాడో తెలియదు. సో అందుకని చెప్పేసి లక్కీగా థియేటర్స్లో రిలీజ్ అవ్వకుండా డైరెక్ట్గా ఓటీటీకి వెళ్ళిపోయింది. ఓకే.
సార్ మీ సినిమాల్లో ట్రైలర్స్లో నేను ఒకటి అబ్జర్వ్ చేశా, ప్రతిదీ రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై రవిబాబు అనే కార్డు దగ్గర మీ ఒక షాట్ పడుతుంది, బ్యాక్ షాట్ ఫ్రంట్ షాట్, టర్నింగ్ షాట్. అవును టర్నింగ్ షాట్. అవును. ఏంటి ఆ బిహైండ్ ఆ సెంటిమెంట్కి రీజన్ ఏంటి? ఈవెన్ ఇందులో కూడా ఉంది, ఇందులో కూడా ఉందా? పోలీస్ అలా కనపడతారు. ఓకే 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 ఓకే. ఏదో సార్ అలా అది ఏదో సిగ్నేచర్ షాట్ లాగా స్టార్టింగ్ నుంచి అది అలవాటు అయిపోయింది. దాని గురించి పెద్ద ఆలోచించే కాదు, సరే ఇదే చేస్తాం కదా కంటిన్యూ చేద్దామని, అంతే అంతే, హ్యాబిట్ బ్రేక్ చేయలేక అంతే అంతే. సెంటిమెంట్ ఏం కాదు అది? నో నో నథింగ్ లైక్ దట్, నో సెంటిమెంట్. సార్ మీరు అనసూయలో గులాబీ గోవింద్ అని చెప్పి ఒక క్యారెక్టర్, ఒక స్కారీ విలన్, గులాబీ పువ్వు గోవింద్. అవును, మీరు మీ ఫిల్మోగ్రఫీలో వన్ ఆఫ్ ది మోస్ట్ నోటెడ్ క్యారెక్టర్స్ అది. నేను అప్పుడు చూసినప్పుడు కూడా అనుకున్నా వి గాట్ ఏ గుడ్ విలన్ ఫర్ తెలుగు ఫిల్మ్స్ అని. ఎందుకు బియాండ్ దట్ ఏం ఎక్స్ప్లోర్ చేయలేదు అలా? సి సార్, నాది ఇట్స్ ఎ డ్యూయల్ ప్రొఫెషన్ కదా, యాక్ట్ ఇన్ మూవీస్ అండ్ డైరెక్ట్ మూవీస్. సమోదు నేను కొన్ని డైరెక్ట్ చేసే సినిమాలు ప్రొడ్యూస్ కూడా చేస్తుంటాను, సో మల్టిపుల్ రోల్స్ ఉన్నాయి. సో అనసూయ చేయగానే అప్పటికే నేను ఉషా కిరణ్ మూవీస్తో ఐ వాజ్ కమిటెడ్, ఇమ్మీడియట్గా సినిమా చేస్తానని చెప్పేసి నచ్చావులే చేసి. అవును. సో అది అయినా ఆల్మోస్ట్ ఒక 1 monthకు ఏదో నచ్చావులే మొదలుపెట్టి స్టార్ట్ చేస్తాం అనమాట. సో నచ్చావులే అయ్యేసరికి ఈ 7-8 monthsలో వేషాలు వస్తాయో పోతాయో ఏం జరుగుతుందో తెలియదు కదా మనకి. సో లైక్ దట్ ఇట్ హస్ నాట్ బీన్ కన్సిస్టెంట్. ఓకే. అది ఈవెన్ చిన్న క్యారెక్టర్స్ అయినా సరే, మొరారీలో కానీ సీతం వాకిట్లో సిరిమర్రి చెట్టు రెండు కూడా స్టాండ్ అవుట్ క్యారెక్టర్స్, మంచి క్యారెక్టర్సే కదా సార్, మంచి క్యారెక్టర్స్. హౌ వుడ్ యూ రేట్ దెమ్ అసలు మీరు? సార్ ఏంటంటే ఒక క్యారెక్టర్ కుదరాలంటే చాలా కంపోనెంట్స్ వర్కౌట్ అవ్వాలి సార్. నేను చెప్పాను ఇందాక సిట్యువేషన్, ఆ సిట్యువేషన్లో ఈ క్యారెక్టర్ ఉండటం, ఆ క్యారెక్టర్కి టెరిఫిక్ రైటింగ్ చేసి ఉండటం, దాని చుట్టూ ఉన్న క్యారెక్టర్స్ దాంతోపాటు కాంప్లిమెంట్ చేయటం, దాన్ని ముందు తీసుకుని ఇన్ని ఫ్యాక్టర్స్ వర్కౌట్ అయితే కానీ ఒక క్యారెక్టర్ వర్కౌట్ అవ్వదు. సో అది ఐ థింక్ దట్ ఈస్ ద రీజన్ వై గ్రేట్ డైరెక్టర్స్, గ్రేట్ రైటర్స్ వాళ్ళ వల్ల పుట్టిన క్యారెక్టర్స్, కానీ మనం ఏం చేస్తాం, మనం జస్ట్ పర్ఫార్మెన్సే కదా. నేను ఎవరితోనో ఒక ఆయనతో మాట్లాడుతుంటే రవిబాబు గారి గురించి చెప్పండి అంటే ఆయన ఏమన్నారంటే, టెక్నికల్లీ హీ ఈజ్ బ్రిలియంట్. ఆయన సెట్లోకి వచ్చారంటే ఒక కార్నర్లో ఉన్న లైటింగ్ కూడా ఎలా చేయాలి, ఎలా ఉండాలని చెప్పి ఆయన దగ్గర డిస్టింక్ట్ ఉంటుంది. ఆయనకు అసలు టెక్నీషియన్స్ అవసరం లేదు, జస్ట్ క్రాఫ్ట్ తెలిసి ఆయన చెప్పింది చేయగలిగిన వాళ్ళు ఉంటే హీ కెన్ డూ ఎవ్రీథింగ్. లిటరల్గా ఏది సెట్లో లొకేషన్లో ఏదైనా చేసేయగలరు అంటారు. కరెక్ట్. అలాంటి రవిబాబు గారు ఎవరన్నా వేరే డైరెక్టర్స్ డైరెక్షన్లో చేసినప్పుడు దిస్ ఈజ్ నాట్ రైట్, దిస్ ఈజ్ బీయింగ్ స్టూపిడ్ అని ఎప్పుడైనా అనిపిస్తుంది? నో, నెవర్. ఐ కంప్లీట్లీ స్విచ్ ఆఫ్ అండి. ఓకే. దేర్ ఐఎమ్ నాట్ ఎ డైరెక్టర్, ఐఎమ్ నాట్ ఎ ప్రొడ్యూసర్, ఐఎమ్ నాట్ ఎ కెమెరామెన్, ఐఎమ్ నాట్ ఎన్ ఎడిటర్, ఏది కాదు. ఐఎమ్ జస్ట్ అన్ యాక్టర్. ఐ జస్ట్ గో, ఐ జస్ట్ రీడ్ మై లైన్స్, డైరెక్టర్ని వాట్ ఈస్ ద మోటివేషన్ ఆఫ్ దిస్ క్యారెక్టర్ అని అడుగుతాను. ఓకే ఇదే అంటారు, ఎలా చేయమంటారు, దీన్ని హైపర్ చేయమంటారా, అండర్ ప్లే చేయమంటారా, ఎలా చేయమని ఈ డిస్కషన్ అయిపోయిన తర్వాత దెన్ ఐ జస్ట్ డూ మై షాట్ అండ్ ఐ గో అండ్ సిట్ అవుట్ సైడ్. ఐఎమ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద టెక్నికల్. అంటే మీరు కామెంట్ చేయడానికి కంట్రోల్ చేసుకుంటారా, లేకపోతే యూ డోంట్ ఈవెన్ గెట్ ఇన్? నెవర్ కామెంట్. మీరు ఎవరైనా అడగండి, నాతో నాకు తెలుసది. అంటే ఇప్పుడు ఇన్హెరెంట్గా మీకు అంత నాలెడ్జ్ స్ట్రెంగ్త్ ఉండి కనిపించకపోవడం ఉండదు కదా, కనిపిస్తుంది మీకు, బట్ ఎక్స్ప్రెస్ చేయరు, అంతేనా? ఐ డోంట్ ఈవెన్ లుక్ ఎట్ ఇట్ అండి. ఓకే. నేను అసలు అవన్నీ చూడండి, అసలు నాకు నేను వచ్చి లైట్ ఎక్కడ ఉంది, ఇది ఎక్కడ ఉంది, బ్యాక్గ్రౌండ్ అసలు నేనే, ఎందుకంటే అక్కడ సి యాక్టింగ్ ఇస్ 99% కాన్సన్ట్రేషన్, 1% మెమరీ. సో ఇప్పుడు నేను యాక్టర్గా 99% నేను కాన్సన్ట్రేట్ చేయకపోతే అక్కడ దూడేస్తాను. సో అవన్నీ పట్టించుకున్నాను అనుకోండి అక్కడ. సో నాకు ఎందుకు అసలు అది నా జాబ్ కాదు కదా, వాళ్ళు నన్ను హైర్ చేసుకుంది యాక్ట్ చేయడం కోసం. సో వై షుడ్ ఐ డూ ఇట్? అది ఐ నెవర్ డూ దట్. సార్ ఓకే సార్, ఇంత గ్లామర్ ప్రపంచంలో హౌ కుడ్ యు బి సో ప్రైవేట్? పైగా చాలా సింపుల్గా ఉంటారు. నేను చాలా చోట్ల మిమ్మల్ని యు గో ఆల్ అలోన్, అక్కడ ఒంటరిగా కనిపించడం చూశాను. యూ సమ్ టైమ్స్ యూ డ్రైవ్ యువర్ ఓన్ కార్. ఆల్వేస్. నాకు డ్రైవర్ కూడా లేడు. ఓకే. అంతా అంటే బాగా రెక్లూసివ్గా, అసలు ఎవరితోని పెద్దగా స్టాఫ్ హడావుడి గందరగోళం, హెల్పర్స్ అవి ఏమీ లేకుండా ఆంటూరాజ్ ఇవన్నీ లేవు. ఆంటూరేజ్. సో అదేంటో సార్ స్టార్టింగ్ నుంచి దట్ హస్ బీన్ మై నేచర్ అండి. అది నాకు ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్. అసలు నాకున్నంత ఫ్రెండ్స్ ఎవరికి ఉండరు. ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్. అందరితో టచ్లో ఉంటాను నేను. నా చిన్నప్పుడు ఇంతప్పటి నుంచి ఉన్న ఫ్రెండ్స్తో కూడా టచ్లో ఉన్నాను. బట్
ఐ లవ్ మూవీస్, బట్ ఆ మూవీస్తో పాటు వచ్చే బ్యాగేజ్ నాకు వద్దు. ఎందుకంటే ఇఫ్ ఐ గెట్ ఇన్ టు దాట్, ఐ ఓన్లీ ఎంజాయ్ రైటింగ్ అండి, ఐ ఎంజాయ్ డైరెక్టింగ్, ఐ ఎంజాయ్ యాక్టింగ్. బియాండ్ దట్ ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్. బట్ మీ సెట్లోకే వచ్చే యాక్టర్స్ లేకపోతే యాక్ట్రెసెస్ ఉంటారు, వాళ్ళతో ఒక ఆంటరేజ్ ఉంటుంది కదా. వాళ్ళు దెన్ దట్ ఈస్ అప్ టు దెమ్ అండి. సి నా సెట్లోకి వచ్చి నాకు యాక్ట్ చేసే వాళ్ళు నాలాగే ఉంటారు. దే కమ్ విత్ 100% కాన్సన్ట్రేషన్, దే డూ దర్ షార్ట్ అండ్ గో. అంతేగాని వాట్ ఈస్ గ్లామర్ సార్? మనం అనుకున్నంతే కదా గ్లామర్ ఏంటి అంతే. సో మనం అది గ్లామర్ కాదని అనుకున్నాం అనుకోండి, దెన్ వీఆర్ నథింగ్ అండి, వీఆర్ జస్ట్ ఎంటర్టైనర్స్. మన సినిమా ఇండస్ట్రీ సైజ్ ఎంత ఉంటుంది అసలు? ఎవరో ఒక ఫ్రెండ్ అంటాడు 4 కిలోమీటర్ల రేడియస్ ఇదంతానే. అది కూడా కాదు. ఇప్పుడు మన సినిమా ఇండస్ట్రీ, తెలుగు సినిమా ఇండస్ట్రీ సైజ్ ఎంత ఉంటుంది? ఇండియాలో ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాంట్రాక్టర్ ఉన్నాడు అనుకోండి, ఒక క్లాస్ 1 కాంట్రాక్టర్, వాళ్ళ ఒక్క బిల్ అంత ఉంటుంది. ఏది మన ఇండస్ట్రీ సైజ్ మొత్తం రైట్లీ సైడ్ ఒక ఇండస్ట్రీ సైజ్ మొత్తం ఒక్క బిల్ అంత ఉంటుంది అనమాట. అది దీంట్లోనే మనం చాలా పెద్దవాళ్ళం అని ఎగిరెగిరి పడతా ఉంటాం, నువ్వు గ్రేట్ నేను గ్రేట్. ఇట్ డజంట్ మేక్ సెన్స్. అది ఇందాక మీరు అన్నట్టు డబ్బు అనేది ప్రయారిటీ కాదా అసలు మీకు? సార్, ఐ నీడ్ మనీ టు సర్వైవ్, ఐ నీడ్ మనీ టు రన్ మై ఫ్యామిలీ, జస్ట్ లైక్ యూ. ఐఎమ్ హ్యాపీ ఇఫ్ ఐ మేక్ ఇనఫ్ ఫర్ మై నీడ్స్. I don't want too much. I don't mind not having too much. Okay. So that's all it is. Yeah. అప్పుడప్పుడు అనిపించదా ఇంకా చేస్తే ఇంకా వస్తాయి? సార్, నేను ఒక విషయం చెప్పనా, మీరు డబ్బులు ఎంత సంపాదించిన లైఫ్లో మీకంటే ఎక్కువ డబ్బులు ఉన్నాడు లైఫ్లో ఉంటాడు, ప్రపంచంలో ఉంటాడు. సో దానికి ఏంటి దానికి పారామీటరు? మీరు రోజుకి ₹1,00,000 సంపాదిస్తున్నారంటే సెకండ్కి ₹1,00,000 సంపాదించేవాడు ఉంటాడు. So you're not the richest man in the world. So what makes you happy? So unless you become the richest man in the world, you don't mind? No, I don't want that. For me, work makes me happy. Okay. Creating great content makes me happy. That is my happiness. And మీ casting choices కూడా చాలా యూనిక్గా ఉంటాయి. I choose to character అండి. I choose to character. Sometimes I have not even cast మా ఫాదర్నే పెట్టలేదు సినిమాల్లో నేను, కరెక్ట్ కాదని చెప్పేసి ఆ వేషానికి. వేరే ఎవరినో పెట్టాను అదే వేషానికి, ఇంకో ఫాదర్ క్యారెక్టర్. సో కాస్టింగ్ ఇస్ 50% సార్. మీరు కరెక్ట్ యాక్టర్ని, కరెక్ట్ లుక్, కరెక్ట్ ప్రొఫైల్తో ఆ వేషాన్ని పెడితే 50% సక్సెస్. మీరు అక్కడ నుంచి వాళ్ళు డెలివరీ చేసే పర్ఫార్మెన్స్ ఆ క్యారెక్టర్ 100%. ఇన్ఫ్యాక్ట్ మీరు అల్లరి తీసినప్పుడు నరేష్ గారు అనేది బిగ్ సర్ప్రైజ్. ఇప్పుడు నెక్స్ట్ అనసూయ చేసినప్పుడు తారక రత్న గారి అమరావతి చేసినప్పుడు తారక రత్న గారి లైనప్ కానీ ఆయన ఇప్పుడు వరకు చేసిన సినిమాలు కానీ సో డిఫరెంట్. అవును, దే ఆర్ సో అన్కామన్ కూడా అప్పటికి. అవును. ఐ లుక్ ఫర్ సర్టన్ క్యారెక్టరిస్టిక్స్ అండి. ఆ క్యారెక్టర్ని మన మైండ్లో అనుకున్నప్పుడు ఈ క్యారెక్టర్ ఇలా ఉండాలనుకుంటాం కదా, అలాంటి వాడి కోసమే ఎతుకుతాం. 100% నేను అనుకునే క్యారెక్టరిస్టిక్స్ని ఫుల్ఫిల్ చేసేవాడిని పెట్టుకుంటాం. అంతేగాని కాంప్రమైజ్ పర్లేదు ఇతను పెట్టేద్దాం వేషానికి ఎప్పుడు చేయలేదు. అందుకు ఆ క్యారెక్టర్స్ అన్నీ యూనిక్గా అనిపిస్తాయి. సో సోషల్ మీడియాలో కూడా ఎందుకంటే యాక్టివ్గా ఉండరు? యు ఆర్ ఇన్ టు ఇన్స్టా కూడా ఆపేసినట్టున్నారు ఒక 1 year నుంచి. ఇది పోస్ట్ చేయడం ఏం పెట్టాలో తెలియదు సార్ నాకు దాంట్లో. ఐ డోంట్ వాంట్ ఎవ్రీడే నేను ఈ కాఫీ షాప్లో 2-3 జిమ్ వీడియోలు చూసాను నేను, అవి పెట్టాను. బట్ తర్వాత నేను ఈ కాఫీ షాప్లో కాఫీ తాగుతున్నాను, లేకపోతే నేను పలానా రెస్టారెంట్కి వెళ్ళాను. ఐ డోంట్ వాంట్ టు పోస్ట్ ఆల్ దీస్ థింగ్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్. సో ఐ డోంట్ ఈవెన్ నో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దట్. ఆ ఇన్స్టాగ్రామ్ పర్పస్ ఏంటో కూడా నాకు తెలియట్లేదు. వాళ్ళతో కమ్యూనికేట్ అవటానికా, లేకపోతే నా లైఫ్ ఏంటో వాళ్ళతో షేర్ చేసుకుంటానికా, విచ్ ఐ డోంట్ లైక్. అంటే చాలామంది సెలబ్రిటీస్కి ఇన్ఫ్యాక్ట్ కొంతమంది దట్ హ్యాస్ బికమ్ ఈవెన్ ఏ ప్రాబ్లమ్ ఆల్సో. జనాలు ఏం మాట్లాడుకుంటున్నారు మన గురించి అనే ఇంట్రెస్ట్ ఇట్ బిగిన్స్ యాజ్ ఒక ఫీడ్బ్యాక్ తెలుసుకుందామని బిగిన్ అయ్యి అదొక అబ్సెషన్ కింద అయిపోతుంది అండి చాలామందికి. అలా ఏమి ఉండదు మీకు అసలు? నాకు యూ డోంట్ హ్యావ్ ద ఇంట్రెస్ట్? అసలు ఫోనే పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు సార్ నాకు. ఓకే, ఫోనే పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. అది ఎక్కడో అది అనవసరంగా ఎందుకు ఉంటుందిరా బాబు నా దగ్గర అనుకుంటా ఉంటాను అప్పుడప్పుడు నేను. బట్ దాంతో ఇప్పుడు చాలా పని ఎక్కువైపోయింది. ఎందుకంటే ఇప్పుడు నేను ప్రొడక్షన్ జరుగుతుంది అనుకోండి, ప్రొడక్షన్ గ్రూప్స్ ఉంటాయి, ఆర్ట్ డిపార్ట్మెంట్ గ్రూప్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ గ్రూప్స్ ఉంటుంది. ఇప్పుడు అన్ని కమ్యూనికేషన్ అంతా దాంట్లో అయిపోయింది. సో అందుకని తప్పదు ఇక దాంతో. కానీ లాస్ట్ టైం ఎప్పుడు మార్చామండి ఫోన్? ఆ ఫోనా దిస్ ఈజ్ మోడల్ ఏ మోడల్ అది?
ఏదో ఐఫోన్ 10 ఏదో సార్ అది 10 2019 20 అయిపోయింది, డెడ్ అయిపోయింది అది. అది రోజుకు 4 సార్లు ఛార్జ్ చేయాల్సి వస్తుంది. ఓకే. ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే నేను ఇంతమంది సెలబ్రిటీలను కలుస్తా కదా, యు ఆర్ ద ఫస్ట్ సెలబ్రిటీ, మీ దగ్గర ఆరెంజ్ కలర్ ఐఫోన్ 17 లేని ఫస్ట్ సెలబ్రిటీ మీరు. అదే సార్, ఇప్పుడే మొన్నే ఎవరికో చెప్పాను, బ్రదర్ ఇది ఫోన్ ఏదో ఇది ఐసీయూలో ఉంది, ఇది నాది అంటే ఎప్పుడు తెలిసింటే నాకు ఎక్కడికో వెళ్ళాను, సత్యానంద్ గారు నేను రైటర్ గారు ఎక్కడికో వెళ్ళి ఏదో కాఫీ షాప్లో ఏదో కాఫీకి పే చేద్దామంటే కరెక్ట్గా అది ఆన్ చేసి అదేదో ఉంటుంది కదా గూగుల్ పే ఏదో పెట్టేసరికి డెడ్ అయిపోయింది ఫోన్. ఇది 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 ఇప్పుడు ఇది ఎలా పే చేయాలో తెలియక ఇబ్బంది పడితే పాప. ఐ బీన్ వెరీ చాలా సంవత్సరాలు అయింది సార్, కరెక్ట్గా మీరు చెప్పింది 5 ఏళ్ళు 6 ఏళ్ళు అయింది పైన ఫోను. సారీ ఇఫ్ ఐ అనో యూ. రవిబాబు గారు చాలా టిపికల్, ఆయనతో పనిచేయడం కష్టం అని ఒక స్టేట్మెంట్ మల్టిపుల్ పీపుల్ దగ్గర విన్నాను నేను. ఇది మిమ్మల్ని లేబుల్ చేసారా ఇలాగా? చేశారు. ఎలా చేశారంటే, అబ్బో అతనికి చాలా కోపం ఎక్కువ, తిట్టేస్తాడు, అబ్బో ఆయనతో పనిచేయడం చాలా కష్టం, దీస్ ఐ హియర్, నాకే వచ్చి చెప్తారు. బట్ సీ సార్, మీరు ఒకటి అర్థం చేసుకోవాలి సార్, స్టార్టింగ్లో ఎలా ఉండేదంటే ఐఎమ్ వెరీ బడ్జెట్ కాన్షియస్. నాకు బడ్జెట్లోనే ఉండాలి, బడ్జెట్ కిందే ఉండాలి, బడ్జెట్ దాటకూడదు, ఈ చాలా ఎందుకు ఎకనామిక్ ఫ్యాక్టర్స్ నాకు చాలా ప్లే చేస్తాయి మైండ్లో. స్టార్టింగ్లో ఏమైందంటే మనం ఫిల్మ్లో షూట్ చేసేవాడు. అవును, ఇన్ని క్యాన్లే అవ్వాలి. మీరు నోటీస్ చేస్తుంటే నేను చాలామంది కొత్త ఆర్టిస్టులతోనే చేశాను. అవును, నేను ఎక్కువ పార్ట్ ఇప్పటిదాకా ఆడిషన్స్ ఎవరిని చేయలే. వీడిది లుక్ బాగుంది, వాడితో 2 నిమిషాలు మాట్లాడి ఇటు చేయగలలే, తర్వాత మిగతాది మనం చేయించుకోవచ్చు అని పెట్టేసేవాడు సినిమాల్లో. పెట్టిన తర్వాత ఏమైందంటే వాళ్ళు విశ్వరూపం చూపించేవాడు. ఓకే. చాలామంది ఎలాంటి వాళ్ళని పెట్టాను సార్, ఇది అది మార్కమ్మ, మీరు అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చి అక్కడ ఆగాలంటే వాళ్ళు అక్కడ ఆగటం, ఇక్కడ ఇలా చాలా రకరకాల ఆర్టిస్టులను చూశాను సార్. అప్పుడు ఏమైందంటే టేక్కి ఫిల్మ్ అయిపోతూ ఉండేది. ఫిల్మ్ అయిపోతుంటే మనకి టెన్షన్, కాస్ట్ కదా. అవును, చాలా ఇన్ని జంబోలు అయ్యి ఆ కాస్ట్లో చిరాకు వచ్చేది. ఎందుకంటే వాళ్ళు కాన్సన్ట్రేషన్ లేకుండా చేసేవాళ్ళు, చెప్పినట్టు చేసేవాళ్ళు కదా, కొత్త వాళ్ళు, వాళ్ళకి అది అలా ప్రోగ్రెస్ అయ్యి ఎలా వచ్చిందంటే ఇప్పుడు ఇన్ని సినిమాలు ఇన్ని సంవత్సరాల తర్వాత నవ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు టాలరేట్ స్టూపిడిటీ. ఇది మనం చెప్పింది నేను చాలా క్లియర్గా చెప్తాను సార్. నేను ఐ థింక్ ఐఎమ్ వన్ ఆఫ్ ద ఫ్యూ డైరెక్టర్స్ ప్రతి ఆర్టిస్ట్కి ఆ షార్ట్ యాక్ట్ చేసి చూపిస్తాను. ఓకే, ఇలా చేయాలి, ఇలా ఎగ్జాక్ట్గా చేయండి, నేను చెప్పినట్టే చేయండి, ఎందుకంటే ఈ క్యారెక్టర్ని ఇలా రాసుకున్నాం, దీని టైమింగ్ ఇది, ఇలా చెప్పాలి డైలాగు, ఇక్కడ పాజ్ ఉంటుంది, ఈ పాజ్ వదిలేసి 2 స్టెప్లు ఇక్కడ నడిచి వచ్చి అటు చూసి డైలాగ్, ఇంత చాలా క్లియర్గా ఉంటుంది. ఒక 3-4 సార్లు నేనే చేసి చూపిస్తాను, వాళ్ళతో 2-3 సార్లు చేస్తాను. వాడొచ్చి టేకులు తింటాం స్టార్ట్ చేశాడు అనుకోండి, 2-3 టేకుల దాకా బాగానే ఉంటాం, తర్వాత ఈ 10, 12, 14 టేక్కి వెళ్ళేసరికి ఇక ఎవరికైనా చిరాకు వస్తుంది సార్. ఎందుకంటే బికాజ్ అవతల ఉన్నళ్ళు మీరు కామన్ సెన్స్ని కూడా అప్లై చేయకుండా యాక్ట్ చేస్తాను అనుకోండి, బేసిక్ కామన్ సెన్స్. అవును ఇలా చెప్పారు కదండి, సారీ అండి ఇలా చేసి ఇలా ఉంటుంది అంటే ఏమిట్రా మీరు ఇంకా వచ్చేది ఎందుకు, ఇంకా కాన్సన్ట్రేషన్ తగ్గింది. బట్ సి, ఇది నా గురించి ఇలా మాట్లాడేది ఎవరంటే యాక్టింగ్ రానళ్ళు. ఇప్పుడు కొంతమంది ఫ్యాంటాస్టిక్ యాక్టర్స్ యాక్ట్ చేశాను. కోట శ్రీనివాసరావు గ్రేట్ యాక్టర్, క్యారెక్టర్ యాక్టర్. పూర్ణ, ఇప్పుడు పూర్ణ అనే అమ్మాయిని మనం డైరెక్ట్ చేసేటప్పుడు ఆ అమ్మాయిని 1 మోర్ అడగడానికి మనం భయపడతాం, అంత కాన్సన్ట్రేషన్తో ఆ అమ్మాయి టేక్ డెలివరీ చేస్తుంది. యామి గౌతమ్ నువ్వులలో పెట్టాం ఆ అమ్మాయి. ఇలా చాలామంది టెరిఫిక్ యాక్టర్స్కి మనం అంటే భయం ఉండదు, ఎందుకంటే వాళ్ళు క్లియర్గా అర్థం చేసుకుంటారు మనం చెప్పేది, వాళ్ళ డెలివరీ కూడా ఫెంటాస్టిక్గా ఉంటుంది. సో మనకి వాళ్ళతో ప్రాబ్లం, ఈ ప్రాపగాండా ఇవన్నీ నాన్ సెన్స్ అంతా చేసేవాళ్ళు ఎవరంటే ఈ యాక్టింగ్ రానాళ్ళు, ఈ తూతూ మంత్రంగాళ్ళు, వీళ్ళు. మేబీ ఆ ప్రాబ్లం వల్లనా యాక్టర్గా కూడా చాలా సెలెక్టివ్ అయిపోతారు, బికాజ్ యూ కాంట్ టాలరేట్ దట్ స్టూపిడిటీ అని. లేదు సార్, నా యాక్టింగ్ రోల్స్ సెలెక్షన్ ఏంటంటే బేస్డ్ ఆన్ మై టైం. నేను సినిమా తీస్తున్నప్పుడు ఏ స్టేజ్లో ఉన్నాను, పోస్ట్ ప్రొడక్షన్లో ఉన్నాను, దెన్ ఐ కెన్ యాక్ట్ ఇన్ సమ్ ఫిల్మ్స్. ప్రొడక్షన్లో ఉన్నప్పుడు చేయలేను, బట్ నేను పోస్ట్ ప్రొడక్షన్లో ఉన్నప్పుడు నాకు మంచి సినిమా వచ్చిందా రాకపోవచ్చు. సో దీస్ కైండ్ ఆఫ్ థింగ్. ఇప్పుడు వచ్చేవాళ్ళందరూ ఎలా అడుగుతారంటే, సార్ ఒక మంచి 4-5 రోజులు ఎస్ఐ క్యారెక్టర్ ఉంది సార్ అంటాడు. ఎస్ఐ క్యారెక్టర్ 4-5 సార్ ఫెంటాస్టిక్ క్యారెక్టర్ సార్, మీది టర్నింగ్ పాయింట్ అండి ఈ సినిమాలో, మీరు లేకపోతే అసలు సినిమా ఉండదు, ఎన్ని రోజులు కావాలమ్మా, 1 రోజు సార్ అంటే
ఒక్క రోజులో అలాంటి అంత టర్న్ చేసేది నా వల్ల కాదంటారు. ఇలాంటివన్నీ చేయట్లేదు సార్, వదిలేసాను కాదు. ఓకే సార్, యాక్ట్రెస్ నువ్విలా అంటే నాకు గుర్తొచ్చింది, విజయ్ దేవరకొండని కూడా మీరే చేసినట్టున్నారు కదా ఆ సినిమాలో. అవును, విజయ్ దేవరకొండ కూడా ఉంటాడు అదే ఆ సినిమాలో. ఓకే. ఇప్పుడు చాలా మీరు అది నమ్ముతారా, కొంతమందికి నరేష్ గారికి అల్లరి అనే ట్యాగ్ ఇచ్చేశారు కదా, కొంతమంది రవిబాబు గారు మెంటర్ అనో లేకపోతే ఏదో అంటారు కదా గాడ్ ఫాదర్ అనో, లేకపోతే ఆయన వల్లే నేను ఇలా ఉన్నానంటే నమ్ముతారా? నో సార్, నేను వీళ్ళకి లైఫ్ ఇచ్చాను కానీ, నేను వాళ్ళ మెంటర్ని కానీ, ఐ డోంట్ ఈవెన్ వాంట్ టు థింక్ అబౌట్ ఇట్. ఓకే. ఏంటంటే బేసిక్గా దట్ ఈస్ వాళ్ళ డెస్టినీ, అది వాళ్ళు ఆర్టిస్టులు అవ్వాలని, వాళ్ళు హీరోలు అవ్వాలని వాళ్ళ డెస్టినీ, అది వాళ్ళ డెస్టినీలో మనం ఒక టూల్ దానికి. అంతేగాని మన వల్ల వాళ్ళు అవటం కానీ, మనం వాళ్ళని చేయటం కానీ, ఆ టైము ఆ అవసరానికి ఆ వేషానికి మనం వాడుకున్న వాళ్ళని. మీరు స్పిరిచువల్ పర్సన్ మీరు? అసలు లేదు సార్. మరి ఎందుకు మీ ప్రతి మాటలోనే ఏదో ఒక ఫిలాసఫీ ఉంటుంది? నీకు అలా అనిపిస్తుందా? అనిపిస్తుంది నాకు. సారీ సార్, నా ఇంటెన్షన్ అది కాదు. సో సార్, ఏనుగుతొండం గట్టికచలం చూస్తుంటే అన్నిటికంటే ఎక్కువ పోస్టర్ నన్ను ఇంప్రెస్ చేస్తుంది. అసలు అలా ఒక 10 మంది యాక్టర్స్ ఒక ఫ్రేమ్లో కనిపించే రోజులే పోయినాయి. ఎన్ని డే కాల్ షీట్లు అంటున్నారు, రోజుకింత పేమెంట్లు అంటున్నారు, అసలు ఆ కల్చరే ఆల్మోస్ట్ పోయింది కదా. ఈ సినిమాకి లక్కీగా అది కుదిరింది సార్. అది ఏంటంటే ఇంతమంది ఆర్టిస్టులని మనం ఒక సినిమాలోకి తీసుకురావడం ఈ సినిమాకి కుదిరింది. అది పైగా అది కూడా యాప్ట్ వేషాలకి. కొంతమంది ఊరినే పెట్టేస్తాం సినిమాల్లో, మనం ఉంటారు, రిలేషన్షిప్స్ ఏంటో తెలియదు మనకి, వీడు వాడికి ఏమవుతాడో, ఆ లేడీ వీడు వదిన చెల్ల ఏంటో ఇలా ఉంటుంది సినిమాలు. అలాంటి సినిమా కాదు ఇది. ఇది ప్రతి క్యారెక్టర్కి ఒక ఇంపార్టెన్స్ ఉంది, ప్రతి క్యారెక్టరు ఒక పర్పస్ కోసమే ఉంటుంది సినిమాలో. ఆ రీజన్ గురించే పెట్టాం. ఇప్పుడు రఘుబాబు క్యారెక్టర్ అయినా, ఇప్పుడు గిరి క్యారెక్టర్ అయినా, ఇంటూరి వాసు గారి క్యారెక్టర్ అయినా, ఆలీ క్యారెక్టర్ అయినా, శ్రీకాంత్ అయ్యంగార్ క్యారెక్టర్, ఎవ్రీ వన్ హ్యాస్ అ ప్రాపర్ పర్పస్, ప్రాపర్ మోటివేషన్తోనే ఉంటాయి క్యారెక్టర్. బట్ ఆ సిట్యువేషన్ చాలా ఫన్నీగా, చాలా కామెడీగా ఉంటుంది కాబట్టి ఈ క్యారెక్టర్స్ అన్నీ పెట్టడం వల్ల వాళ్ళ ఇండివిజువల్ పర్సనాలిటీసు, వాళ్ళ ఇండివిజువల్ టాలెంట్ అన్నింటినీ ఎలివేట్ చేసి. బట్ చాలామంది డైరెక్టర్లు ఇప్పుడు అంటున్నారు అసలు ఇలాంటి సీన్స్ ఇంతమంది ఆర్టిస్టులతో తీయడం ఇంపాసిబుల్, వాళ్ళ డేట్లు అవ్వదు, లేకపోతే వాళ్ళని అకామిడేట్ చేయలేము మనం. ఒక్కొక్కసారి కొన్ని సీన్లో కంటిన్యూటీ మిస్ అవుతుంది. ఒక్కొక్క షాట్లో ఒకళ్ళు కనిపిస్తారు, నెక్స్ట్ షాట్లో కొంతమంది ఒక ఇద్దరు మాయమైపోతారు. ఏదో సార్, నాకు ఫ్యాంటాస్టిక్ క్రూ అండి. ఇప్పుడు నా కో డైరెక్టర్ నాతో 15 ఏళ్ళగా పనిచేస్తున్నాడు. మ్యాన్ ప్రాబ్లీ 65, వెరీ ఎక్స్పీరియన్స్డ్ మ్యాన్. అలాగే కెమెరామ్యాన్ కానీ, అలాగే మిగతా డిపార్ట్మెంట్స్ కానీ. 99% ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఎగ్జిక్యూషన్ ఇస్ ప్లానింగ్ అండి. మనం ప్రాపర్గా ప్లాన్ చేస్తే ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఓకే. ఇప్పుడు మీకు నేను అన్లిమిటెడ్ డబ్బులు ఇచ్చాను, ఎంత డబ్బులైనా ఖర్చు పెట్టవే పర్లేదు, ఎన్ని రోజులైనా తీసుకోవా, ఓ సినిమా చేయి అన్నాను. ఎవడేం చేస్తాడుగా? అవును, ఎవరేం చేస్తారు కదా సినిమా. అన్లిమిటెడ్ డబ్బులు, నీకు అన్లిమిటెడ్ టైం ఇచ్చాను. బట్ సినిమా అనేది అలా కాదు. నేను తీసే టైప్ సినిమా, దానికి ఒక ప్రాపర్ ఫ్రేమ్వర్క్, ఒక కాస్ట్. ఇది టాప్ కాస్ట్ కాబట్టి ఇన్ని రోజులు మనం షూటింగ్ చేయాలి. ఇన్ని రోజులు షూటింగ్లో ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయగలగాలి మనం సినిమా. సో ప్రాపర్ ప్లాను, ప్రాపర్ ఎగ్జిక్యూషను, లిమిటెడ్ బడ్జెట్ లిమిటేషన్తో కనుక, ప్రాపర్ ఎకనామిక్స్తో కనుక సినిమా తీయగలిగితే ఇలాంటి యాక్టర్స్ అన్ని ఎగ్జాక్ట్గా ఎన్ని రోజులు కావాలో అన్ని రోజులే తెచ్చుకుంటాం మనం. ఊరికే తీసుకొచ్చి అక్కడ పడేం. ఎన్ని డేస్లో చేస్తారు సార్ మొత్తం? సార్ ఇది 45 days. అసలు ఎంతమంది యాక్టర్స్తో 45 days అంటే? 45 days పట్టిన. ఎగ్జాక్ట్ నెంబర్ తెలియదు నాకు, గుర్తురాట్లా, ఎందుకంటే చేసి కూడా చాలా రోజులైంది. ఓకే సార్, ఇంత కామెడీ ఫిలిం ఓటీటీ కన్సంప్షన్కి చేయడానికి రీజన్ ఏంటి? బికాజ్ ప్రాపర్ కామెడీ అంటే క్రౌడ్ అంటే అలా గ్రూప్తో ఓటీటీ మైండ్ సెట్తో చేయలేదండి ఈ సినిమాని. ఈ సినిమాని థియేట్రికల్ మైండ్ సెట్తోనే చేసాం. ఏ సినిమా అయినా అలాగే చేస్తాం అది. అవును, ఎందుకంటే ఆడియన్స్ కామనే కదా, ఆడియన్స్ కామన్, ఎమోషన్ కామన్, పండాలి కదా ఏదైనా సరే. ఓటీటీలో అయినా థియేటర్లో అయినా పండాలి కదా. బట్ థియేట్రికల్ ఫీల్తోనే చేస్తాం, ఎందుకంటే మనం థియేటర్స్ నుంచే వచ్చాం కదా. ఇది డైరెక్ట్ ఓటీటీ అయ్యింది, మరి ఏ రీజన్ వల్ల అయిందో నాకు తెలీదు.
బట్ మేబీ ఓటీటీలో బాగుంటే మరి థియేటర్స్లో రిలీజ్ చేస్తారేమో మళ్ళీ రివర్స్ మైగ్రేషన్. రివర్స్ మైగ్రేషన్. ఎప్పుడన్నా ఈ ట్రాన్సాక్షన్ ఫేజ్ ఉంది కదండి థియేటర్స్ నుంచి, వీఆర్ ఆల్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ థియేటర్స్ అనుకోవచ్చు. అవును. అక్కడ నుంచి ఇప్పుడు ఓటీటీలు మీరు చెప్పే పాస్ బటన్ అక్కడ దాకా వచ్చేసాం కదా. యాజ్ ఏ ఫిల్మ్ మేకర్ ఈ ట్రాన్సాక్షన్కి మీరు అడ్జస్ట్ అయిపోయారా? ప్రొడ్యూసింగ్ కంటెంట్ ఫర్ ప్రాపర్గా అడ్జస్ట్ అయిపోయాను సార్. ఓకే, ప్రాపర్గా అడ్జస్ట్ అయిపోయాను. మనం సినిమాలు చేసేటప్పుడు ప్రొడ్యూసర్ని ఒక్కడిని కన్విన్స్ చేస్తే చాలు యాజ్ ఎ డైరెక్టర్. అవును. లేకపోతే హీరో యాక్టర్ని ఎవరు అక్కడ. బట్ ఇక్కడికి వచ్చేసరికి అలా కాదండి. ఇప్పుడు ఏమైందంటే నెట్వర్క్స్ అయిపోయినాయి. నెట్వర్క్స్ ఒక కార్పొరేషన్స్ లాగా. దాంట్లో డిసిషన్ మేకర్సు బాగా చదువుకున్న వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళకి ఇండివిజువల్ టేస్ట్ లేకపోతే మార్కెట్ డైనమిక్స్ ఇలా ఉంటాయి కాబట్టి ఇలాంటి సినిమాలు తీయాలని వాళ్ళ యాటిట్యూడ్తో వస్తున్నారు. వాళ్ళు ఇన్పుట్స్ ఇస్తారు మనకి. సో ఆ ఇన్పుట్స్ని కూడా ఇప్పుడు మన సినిమాల్లోకి ఇన్కార్పొరేట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే కన్జంప్షన్ ప్యాటర్న్స్ మనకంటే బాగా తెలుసు వాళ్ళకి. బట్ డు యు ఎంజాయ్ దట్? ఇట్స్ అ ప్రాసెస్. వెదర్ ఐ ఎంజాయ్ ఇట్ ఆర్ నాట్, ఐ లైక్ టు ఫాలో అ ప్రాసెస్. ఐ లైక్ టు ఫాలో అ సిస్టమ్ ఉంటే ఏమవుతుందంటే. బట్ మీరు చేసిన మెజారిటీ ప్రొడ్యూసర్స్లో ఎవరో మిమ్మల్ని కదడిగిన వాళ్ళు కూడా లేరు కదా. నమ్మారు. అది అదొక విధంగా నా అదృష్టం అనుకోవచ్చు. బట్ ఇక్కడ అలా ఉండదండి. నెట్వర్క్స్ ఏంటంటే ఇప్పుడు ఎవరైతే డబ్బులు ఇస్తున్నారో మనకి వాళ్ళదే కదా చాయిస్ అండ్ జడ్జ్మెంట్. ఇప్పుడు అక్కడ ప్రొడ్యూసర్స్ ఇచ్చేవాళ్ళు మనకి, ఇక్కడ నెట్వర్క్స్ డబ్బులు ఇస్తున్నాయి. సో డెఫినెట్గా వాళ్ళని సాటిస్ఫై చేయాల్సిన బాధ్యత మనది. సార్ ఇంకొక క్వశ్చన్, మీరు అన్న ఆన్సర్ నుంచి నాకు ఒక క్వశ్చన్ వచ్చింది. యూ స్టడీడ్ ఫిల్మ్ మేకింగ్ కదా, ఫిల్మ్ మేకింగ్ యూ స్టడీడ్ సమ్వేర్ కొంచెం. ఇప్పుడు చాలామంది ఫిల్మ్ మేకింగ్ కోర్స్ నేర్చుకుని వచ్చి సినిమాలు చేసేవాళ్ళు అట్లీస్ట్ మన ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళు చేసే సినిమాలు కూడా వేరేగా అనిపిస్తాయి. వై డూ యూ థింక్ సో? అసలు నిజంగా అలాంటి ఫిల్మ్ మేకింగ్ నేర్చుకుని వచ్చేది టెక్నీషియన్గా కాకుండా ఒక ఫిల్మ్ మేకర్ డైరెక్టర్గా యూజ్ అవుతుందా? సార్ స్టోరీ టెల్లింగ్, ఫిల్మ్ మేకింగ్ కూడా స్టోరీ టెల్లింగ్ లాగే. either you have it or you don't అండి. A filmmaker cannot be made, he is born. Okay. Like an artist, a sculptor, శిల్పాలు చెక్కేవాళ్ళు లేకపోతే బొమ్మలు వేసేవాళ్ళు, ఇదంతా యు ఆర్ బార్న్ విత్ ఇట్, యూ కెనాట్ బి మేడ్. మేబీ అరిథమెటిక్ కరెక్ట్గా ఉండొచ్చు కానీ అక్కడ ఆన్సర్ కరెక్ట్గా ఉండదు. సో ఇదర్ యూ హ్యావ్ ఇట్ ఆర్ యూ డోంట్ అండి. ఇది ఇట్స్ లైక్ అన్ ఆర్ట్ ఫామ్, స్టోరీ టెల్లింగ్ త్రూ పిక్చర్స్, త్రూ మ్యూజిక్, త్రూ. సో జస్ట్ బికాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాము మనం, ఏదో అక్కడ టెక్నాలజీ ఆ జార్గన్ అంతా నేర్చుకున్నాము, హిస్టరీ వరల్డ్ సినిమా చూసాము వచ్చాము, మనం లేకపోతే యూట్యూబ్ వీడియోస్ షార్ట్ ఫిల్మ్స్ తీసాము, దీనివల్ల మన సినిమా డైరెక్టర్ అయిపోతుంది. నో, ఇట్స్ నాట్ పాసిబుల్. అసలు మీరు నేర్చుకుని చూసి చదివి అందులో ఎంత వరకు మీరు ఇన్కార్పొరేట్ చేసి ఉంటారు మీ సినిమాల్లో? ఎవ్రీథింగ్. నాకు ఇవాళ ఉన్న నాలెడ్జ్ అంతా నేను చిన్నప్పుడు చూసిన సినిమాలే. ఆ సినిమాలు కదండి నేను అనేది, ఈ బుక్స్ నాలెడ్జ్ ఇప్పుడు చదువుకున్నది లేకపోతే ఇలాంటి కొంతవరకు హెల్ప్ అవుతుంది సార్. ఓకే. బట్ అది కూడా మారిపోయింది కదా సార్. ఇప్పుడు నేను నేర్చుకున్నదంతా ఫిల్మ్ మీద. ఓకే. ఇప్పుడు ఆబ్వియస్లీ డిజిటల్ కెమెరాస్, ఫిల్మ్ కెమెరాస్, యాపర్చర్ కానీ లేకపోతే ఎక్స్పోజర్ కానీ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ ఇవన్నీ అప్పుడు స్టడీ చేసి ఇవన్నీ నేర్చుకుంది. ఇప్పుడు ఏమీ లేవు కదా అవన్నీ. అవును. ఇప్పుడు టిక్ మనం ఆన్ చేస్తే ఆ మానిటర్లో ఇమేజ్ వస్తుంది. అప్పుడంటే భయం ఉండేది కదా, అసలు మనం షూట్ చేస్తున్నాం ఫిల్మ్ మీద ఎక్స్పోజ్ అవుతుందో లేదా, ఎలా ఉంటుందో లేదా, సాయంత్రం వెళ్ళి క్యాన్ అనలైజర్లో చూసుకునేదాకా టెన్షన్ కదా మనకి. మానిటరే ఉండేది కాదు కదా ఫస్ట్ మానిటర్ ఉండేది, తర్వాత మానిటర్. ఓకే. బట్ ఫిల్మ్ మేకింగ్ ఈజ్ అన్ ఆర్ట్ సార్. అన్ ఆర్టిస్ట్ ఇస్ బార్న్, హీ కెనాట్ బి మేడ్. నైస్. సార్ ఇంతమంది ఆర్టిస్టులతో పనిచేశారు కదా సినిమాలో, మీ కెరీర్లో ఎప్పుడు కూడా ఎక్కువ మంది ఆర్టిస్టులు ఉంటారు మీ సినిమాలో, ఎక్కువ చాలా ఫర్ ద మెజారిటీ పార్ట్ ఆఫ్ ఫిల్మ్స్. డూ యూ మిస్ ఎనీ ఆర్టిస్ట్? ఇప్పుడు ఒకప్పుడు ఉండే ఆర్టిస్ట్ని? అందరినీ మిస్ అవుతాను సార్. మనకి ఉన్న ఒక 7-8 years గ్యాప్లో ఇండస్ట్రీలో ఉన్న పెద్ద క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరూ వెళ్ళిపోయారు సార్. ఎవరు ఒక్కళ్ళు లేరండి. లేరు. నేను ఇప్పుడు ఈ సినిమా చేస్తున్నాను, కొత్త సినిమా ప్రొడ్యూస్ చేసి డైరెక్ట్ చేస్తున్నాను, యాక్షన్ సినిమాను. దాంట్లో కాస్టింగ్ చేస్తుంటే ఈ క్యారెక్టర్కి లేడు ఆయన, ఈ క్యారెక్టర్ అసలు ఒక జనరేషన్ ఆఫ్ క్యారెక్టర్ యాక్టర్స్ వెళ్ళిపోయేసరికి ఇప్పుడున్న క్యారెక్టర్ యాక్టర్స్ ఆ వేషాలకు సరిపోవట్లేదు. పైగా ఎందుకో ఇప్పుడున్న యాక్టర్స్ ఆ పర్సనాలిటీలు కూడా లేరు సార్. ఇప్పుడు మా ఫాదర్ కానీ సత్యనారాయణ గారు కానీ కూడా ఆ స్టేచరు, ఆ హైటు, ఆ ఫిజిక్, ఆ లుక్, అసలు అలాంటి యాక్టర్స్ ఇప్పుడు అసలు రావట్లేదు.
అవును, చాలా యంగ్ యాక్టర్స్ అందరూ ఉంటారు. వస్తున్నారు, బట్ ఆ పర్సనాలిటీలు కూడా ఇప్పుడు వాళ్ళని తీసుకొచ్చి షార్ట్లో నుంచోబెడితే ఆ స్క్రీన్ ప్రజెన్స్, అవును. ఇప్పుడు అసలు అలాంటి స్క్రీన్ ప్రజెన్స్ ఉన్న ఆర్టిస్టులు కూడా ఎవరు దొరకట్లేదు కూడా మనకి. అందరినీ మిస్ అవుతున్నాను సార్ నేను. నేను పనిచేసిన వాళ్ళందరినీ మిస్ అవుతాను. సినిమా షూటింగ్ జరిగినప్పుడల్లా అనుకుంటాను, అబ్బా ఈ వేషానికి ఈయనైతే బాగుండేవాడు, అబ్బా ఈ వేషానికి ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు అయితే బాగుండేవాడు, కానీ అలాంటి మ్యాచ్ చేయడానికి కూడా ఎవరు లేరు ఇప్పుడు. ఆ టాలెంట్ కానీ, ఆ లుక్ కానీ, ఆ పర్సనాలిటీస్. ఇట్స్ డిఫరెంట్ టైం. సార్, ఒక సినిమా ఇప్పుడు గట్టికాచలం రిలీజ్ అవుతున్నప్పుడు వాట్ డూ యూ ఎక్స్పెక్ట్ అసలు? ఎక్స్పెక్టేషన్ కంటే హోప్ సార్. సో ఒక మంచి సినిమాని తీయటానికి ఇంతమంది మేమందరం కష్టపడి ట్రై చేసాము. ఎక్స్పెక్టేషన్ కంటే హోప్, అంటే ఆశిస్తున్నాను ఏంటంటే సినిమా చూసిన వాళ్ళు దాన్ని బాగా ఎంజాయ్ చేస్తారని. ఒక సినిమా చేశాక మీ ఎక్స్పెక్టేషన్ అంటే ఒక అసెస్మెంట్ ఉంటుంది కదా, సినిమా ఇలా అనుకుందని ఇలా తీసాను, లేకపోతే ఇంత పెట్టాను ఇంతే వచ్చి. అలాగే సార్, ఎగ్జాక్ట్ స్క్రిప్ట్ని ఎగ్జాక్ట్గా ఎలా అనుకున్నాం అలాగే ఎగ్జిక్యూట్ చేసాం. దాని రిజల్ట్ కూడా అలాగే ఉంది. దాని ఎమోషనల్ కోషెంట్ ఎంత ఉండాలో అంతే పెట్టాం, హ్యూమర్ ఎంత ఉండాలో అంతే పెట్టాం, ఇంట్రెస్ట్ ఫ్యాక్టర్ ఎలా ఉండాలో అలాగే పెట్టాం. సో నాకు తెలిసి అన్ని విధాలుగా దేవుడు మాకిచ్చిన తెలివితేటలతో మేము అనుకున్నది, మేబీ ఎంతకంటే ఎక్కువ తెలివితేటలు ఉంటే ఇంకా బెటర్ ఫిల్మ్ తీసేవాళ్ళం తెలీదు, బట్ ఇప్పుడున్న తెలివితేటలకి ఐ థింక్ 100% జస్టిస్ చేసాం ఈ సినిమాకి. ఐ థింక్ నెట్వర్క్, విన్ను, బాపినేడు గారు కానీ, అక్కడ నితిన్ కానీ, సాయి కానీ అందరూ చూసి అందరం ఓకే అనుకున్న తర్వాత ఇప్పుడు బయటకు వస్తుంది సినిమా. మరి నౌ ఇట్ ఈస్ ఆన్ ది ఆడియన్స్. అప్పుడు ప్రతిసారి మనకి కరెక్ట్ అవ్వలేదు కదా, ది ఆడియన్స్ ఇస్ ఆల్వేస్ కరెక్ట్. సో నౌ ఇప్పుడు పబ్లిక్ స్పేస్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఏంటనేది వెయిట్ చేస్తాం అంతే. సార్, అల్లరి ఫస్ట్ ఫ్యూ ఇయర్స్లో ఉన్న రవిబాబు ఇప్పుడున్న రవిబాబు ఒక్కడేనా? డెఫినెట్గా కాదు సార్, నేను ఇవాల్వ్ అయ్యి గ్రోత్. అంటే డిడ్ యూ ఎవాల్వ్ ఫర్ బెటర్ ఆర్ డూ యూ మిస్ హిమ్? దట్ గై ఈజ్ స్టిల్ దేర్, లోపల ఉన్నాడు వాడు, అప్పుడు ఉన్నాడు వరకు బయటకు రానిస్తారా? బట్ ఏంటంటే సార్ నాకు ప్రాబ్లం ఏంటంటే నేను కంటిన్యూస్గా కొత్త టెరిటరీస్ ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటాను సార్. ఎప్పుడు చేసిందే మళ్ళీ చేయటం నాకు ఇష్టం ఉండదండి. సో ఇప్పుడు సినిమాలు చూస్తాను, ఇప్పుడు సినిమాలు చూసి అంటే ఎప్పటికప్పుడు నాకు నేనే ఛాలెంజ్, ఐ వాంట్ టు డూ బెటర్ దెన్ మై సెల్ఫ్. నేను ఇంతకుముందు చేసింది కంటే ఈసారి ఇంకా బెటర్గా చేయాలి, ఇంకా బెటర్గా చేయాలి, లేకపోతే కొత్త కథ చెప్పగలగాలి, చెప్పిందే చెప్పకూడదు, అరే ఈ సీన్ దాంట్లో ఉంది కదా అలా వద్దు, ఈ షార్ట్ అక్కడ తీసాం కదా అలాంటిది దిగకూడదు, కొత్తగాదే. సో ఐఎమ్ కాన్స్టెంట్లీ ట్రయింగ్ టు ఇవాల్వ్, సెల్ఫ్ ఎవల్యూషన్ జరుగుతుంది నాకు. సో వాడెక్కడో దూరంగా ఉన్నాడు, బట్ ఇవాళ ఉన్నవాడు డెఫినెట్గా వాడికంటే బెటర్. ఎందుకంటే అప్పుడు ఉన్నాడు యంగ్, ఇన్ఎక్స్పీరియన్స్డ్, ఇవాళ ఉన్నాడు మెచ్యూర్ అండ్ మోర్ అండర్స్టాండింగ్ అండ్ మోర్ అవేర్. ఓకే, అది. సో నెక్స్ట్ ఏంటి సార్ అసలు, హౌ డూ యూ ప్లాన్ యువర్ సెల్ఫ్? అంటే ఐ టేక్ ఇట్ 1 film at a time అండి. అంత దూరం కూడా నేను ప్లాన్ చేయనండి, అది వేస్ట్ ప్లాన్ చేయటం అది. ఎందుకంటే మనం ప్లాన్ చేసింది ఒకటి జరిగేది ఒకటి ఉంటుంది. సో ప్రస్తుతం గట్టికాచలం అయిపోగానే డెలివరీ చేయగానే నేను ఒక యాక్షన్ థ్రిల్లర్ ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నాను. అది ఆ సినిమా జరుగుతుంది ఇప్పుడు, దాని ప్రొడక్షన్ జరుగుతుంది, షూటింగ్ జరుగుతుంది ఇప్పుడు. ఇది అయిన తర్వాత ఏంటో చూద్దాం సార్ అంతే. సో లాంగ్ టర్మ్ ప్లాన్ ఏంటి అసలు? ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్లాన్స్ సార్, ఐఎమ్ ఎ డ్రిఫ్టర్. నాకు అసలు సినిమాల్లోకి రావటమే యాక్సిడెంట్ నేను. సో ఐఎమ్ జస్ట్ డ్రిఫ్టింగ్, లైఫ్ ఎక్కడ తీసుకెళ్తే నేను అక్కడికి వెళ్తున్నాను, అంతేగాని నాకు ఒక ప్లాను. బట్ నేను అందరికీ ఏం చెప్తానంటే అలా ఉండదురా బాబు, ప్లాన్, హ్యావ్ అ ప్లాన్, అంటే అట్లీస్ట్ ఎగ్జిక్యూట్ అ ప్లాన్. కొంతమంది అంటారు కదా, చివరి నిమిషం వరకు, చివరి శ్వాస వరకు సినిమా తీస్తాను, సినిమాలో యాక్ట్ చేస్తానని. చివరి శ్వాస ఎప్పుడో ఎవరికి తెలుస్తారు, అది ఇవాళ అవ్వచ్చు, 10 ఏళ్లలో అవ్వచ్చు, రేపే ఎవరు తెలుసు. అది కూడా నమ్మరా మీరు? ఐ డోంట్ బిలీవ్, జస్ట్ టేక్ 1 day at a time. ఇవాళ మనం ఏం చేయాలి, ఇవాళ మీతో ఇంటర్వ్యూ కంప్లీట్ చేయాలి, కంప్లీట్ చేస్తాను వెళ్ళిపోతాను అంతే, దట్స్ ఆల్. అంతేగాని ఐ డోంట్ వాంట్ థింగ్స్ అంత దూరం ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు సార్, అది ఎందుకు వేస్ట్ కదా. ఓకే, నైస్ సార్, ఇట్ వాస్ వెరీ నైస్ టాకింగ్ టు యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు ఐ ఎంజాయ్డ్ ఎ కన్వర్జేషన్ ఆఫ్టర్ వెరీ లాంగ్ టైమ్. ఫ్యాంటాస్టిక్, మళ్ళీ కలుద్దాం సార్. ఐ వాంట్ టు మీట్ ద ఫిలాసఫర్ ఇన్ యూ అగైన్ అండ్ అగైన్. నాలో ఫిలాసఫర్ ఉన్నాడని మీరే సార్ ఫస్ట్ చెప్పింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.